దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. సర్వకృపానిధివైన మా తండ్రి, నీకే వందనాలు 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 వందనాలు. యేసయ్యా నీకే కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. స్తోత్రం, హల్లెలూయా. నీ పరిచర్యయే తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోని నీ స్నేహితుడానిది. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోని నీ స్నేహితుడానిది. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. స్తోత్రం, హల్లెలూయా. నీ శ్రమలలో పాల్గొందుటయే నా దర్శనమాయనే, నా జన్మందున శ్రమలు సహించి నీ వారసుడానిది. నీ శ్రమలలో పాల్గొందుటయే నా దర్శనమాయనే, నా జన్మందున శ్రమలు సహించి నీ వారసుడానిది. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. స్తోత్రం, హల్లెలూయా. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నేను పరిపూర్ణత చెందే.
నాలో నీ ఉండుటే నా ప్రియ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందు ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును నా ధన్యత ఓ నా భాగ్యము ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా నీవే కదా నీవే కదా ఆరాధన ప్రేమగల మా కన్న తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు. ప్రత్యేకించి ఈ సమయం మాకు ఇచ్చి ఈ సెమీ క్రిస్మస్ లో ఇలాగున మా ప్రభు నిన్ను ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. వాస్తవానికి దేవా రోడ్డు మీద జరగవలసిన అయా ఈ కూటాన్ని అయా ఇదిగో తండ్రి వాతావరణం అనుకూలించకపోవటాన్ని బట్టి ఇలాగ గృహంలో ఏర్పాటు చేయబడింది అయ్యా. అయ్యా నీకు వందనాలు. ఇలాగైనా అవకాశం మాకు కలుగు చేసినందుకు అయ్యా నీ బిడ్డలు ఎక్కడ కూడా తలవంపులు జరగకుండా దేవా నీ బిడ్డలకు సిగ్గు కలగకుండా నీ నామానికి ఘనత వచ్చేలాగా అయ్యా ఈ సెమీ క్రిస్మస్ ఇక్కడ జరిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. మా చిన్నిపాటి ఆరాధన మీ పాద పద్మములు సమర్పిస్తున్నాం. నీ సన్నిధిని ప్రత్యక్షతను అపేక్షిస్తున్నాను. ముందున్న సమయంలో వాక్య ఉపదేశము ద్వారా మా ప్రభువా నీవే నాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు.
ప్రతి బిడ్డ కూడా సహకరించినట్లుగా సహాయం చేయి. అందరి విషయాలు నీ కార్యములు జరిగించి నీ చిత్తాన్ని నెరవేర్చి నువ్వు మాత్రమే మహిమ పొందమని బతిమలాడుచున్నాను. మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తి గల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని దేవా, ఈ ఆరాధన మీ పాద పద్మములు సమర్పించి నిన్ను మహిమపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మంచిది. పరిశుద్ధ గ్రంథం చదువుతామండి. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలు నేనే చదువుతున్నాను, జ్ఞాపకం చేసుకోండి. మీరు నోటు ఒకవేళ పుస్తకం ఉన్నట్లయితే రాసుకోండి. 2వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదువుతున్నాను, గమనించండి. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని పోళమును కానుకగా ఆయనకు సమర్పించిరి. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ గల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, మీరు ఇచ్చిన ఈ లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని ప్రభువా, వాక్యమును ఈ రొట్టెను విరవండి, దీని చాటున మీరు దాచి ఉంచిన నీ మనసులో ఉంచుకున్నటువంటి శ్రేష్టమైన సంగతులు ఏమైతే ఉన్నాయో ఈ క్రిస్మస్ దినాలు ఈ నవంబర్ మాసంలో 25వ తారీఖు నుంచే చాలా చోట్ల అనేక సంఘాలలో తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు కొంతమంది అయితే, 5 గంటల నుంచి 6 గంటల వరకు కొంతమంది అయితే, సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల కానీ కొంతమంది అని ఇలా క్రిస్మస్ ఆరాధనలు వేకువజామున సంధ్య వేళ అని చెప్పని ఇలాగున సాయంకాల వేళని ఆరాధన జరిగిస్తూ వాక్యోపదేశాలు వింటూ బలపడుతూ ఉన్నారు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. వారు ఆ నెల రోజుల మట్టికి కాక బ్రతికినంత కాలం ఆధ్యాత్మిక పరిపక్వత కోసం పరితాపం కలిగి భక్తి సాధన చేస్తూ ప్రార్థన, పరిశుద్ధాత్మ అనుభవం, వాక్య ధ్యానము, నీ కృప పొందుకొని, కృపా తలాంచులు అందుకొని నీలో ప్రజ్వలిల్లే పాత్రలుగా యోహాను గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అన్నట్లుగా ప్రతి ఒక్కరు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సార్వత్రిక సంఘంలో ఉన్న సంఘాలలో ఉన్న సంఘ సభ్యులందరూ అలా మండుచు ప్రకాశించుచున్న దీపాలై ఉండుదు, నీ కృప చేత ఉండును గాక. అలాగ నువ్వు నీ కృపతో వారిని తీర్చిదిద్దామని, అటువంటి పరితాపం వారిలో రగిలించమని బతిమలాడుచున్నాను. మా ప్రభువా, కనికరించండి. ఈ వాక్యమును మీ కృపతో జ్ఞాపకం చేసుకొని నీ మనసులో ఉన్న ఉద్దేశమంతా బయటికి తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట మాటలు ఉంచి మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతుల నుంచి మీరు కనబడుతూ
నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యం నీ పాద సన్నిధిలో శిష్యరికము చేసే తత్వము కలిగి శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్దబడి భూదిగాంతల వరకు వెళ్ళి నీ సేవ ఏది వదిలిపెట్టకుండా, అయ్యా బైబిల్లో భక్తులు ఉన్నారయ్యా, వారి వారి కాలాలను బట్టి చూస్తే కొంతలో కొంత పనిని విడిచిపెట్టి, అయ్యా అది వాళ్ళకున్న పరిస్థితుల్లో మరి ఏదో ఒక రీతిగా నీవు అనుకున్న పని సంపూర్ణంగా వారి ద్వారా జరగక కొరతతో వాళ్ళు తీసివేయబడ్డారు ఈ భూమి మీద నుంచి. అలాంటి పరిస్థితి మా జీవితాల్లో కలగకుండా నీ కృప చేత పరిపూర్ణంగా నువ్వు నిర్ణయించిన పని యావత్తు సంపూర్తి చేసి ధైర్యంగా సంపూర్ణ సిద్ధి పొంది ధైర్యంగా క్రీస్తుని అయిపోయాన్ని ఎదుర్కొనే భాగ్యం ఆ రోజు నీ చేత బడా మంచి దాసుడా మంచి దాసురాలని మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులు నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నేను నిలిచి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరుచుకునే భాగ్యం మాకు కలుగునట్లుగా అయ్యా మాకు ఉపదేశించి మమ్మల్ని బలపరచమని నడిపించమని బతిమలాడుచు అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నాం, సహాయం చేయండి. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నా అది దుష్టుడైనా వాడి దూతలైనా చీకటి అంధకార శక్తులైనా మరి ఏ వాడు పడుచున్నా వాటి ప్రభావంతో నీ మహాపునరుత్థాన శక్తితో యేసు నామములో వాటి ప్రభావాన్ని బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. నా చుట్టూరు మా చుట్టూరు నీ చిత్తంలో ఈ ప్రాంతంలోకి ఎగుస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు నీ శిలువ రక్తపు కంచిన రక్షణ ప్రాకారాన్ని అగ్ని ప్రాకారాన్ని చుట్టూ కంచింది. నాతో మాతో మీరు దేవా ఉండండి ప్రభు. అయ్యా నీ దేవదూతలు అగ్ని వంటి రథముల సైన్య సమూహాన్ని చుట్టూ కావలి ఉంచు. అయ్యా కనికరించండి అయ్యా. యెషయా 57:16 ప్రకారం నీ చేతిని దాచిపెట్టు, నీ మహిమే గాని ఇక్కడ ఆవరింపచ్చి ప్రభు ఇదిగొచ్చండి నీ దేవదూతలు అగ్ని వంటి రథముల సైన్యం చుట్టూ కావలి ఉంచు. నీ కన్ను దృష్టి ముఖాన్ని తేజమాన వెలుగు సన్నిధిగాని మాపై ప్రకాశింపచ్చే సర్వోన్నతుని శక్తి నన్ను మమ్మల్ని కమ్మును గాక. అయ్యా ఇదిగో తండ్రి జకర్యా గ్రంథం 2:5 ప్రకారం నీవు అగ్ని ప్రాకారమై జ్ఞాపకం చూడు సమస్తం చుట్టూ నిలిచి ఉందువు గాక. నీ మహిమ తేజస్సు ప్రభావం ఇక్కడ నుంచి నువ్వు కోరుకు నలుగురికి వేస్తున్నాను ప్రబలిలు వెళ్ళును గాక. అయ్యా మాతో ముచ్చటించండి, మాతో మాట్లాడండి అయ్యా. నీ పక్షం వహించిన నేను బలహీనుడను, ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డా, నువ్వు నాలో కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నీ పాదాలు పట్టుకున్నా. నా సమస్త విధేయులు అతిక్రమ దోషాలు, పాప దోషాలు, అజ్ఞాతిక్రమాలు ఏమో ఒప్పుకున్నాను, క్షమించు. నీ పరిశుద్ధ రక్తంతో నన్ను పరిశుద్ధపరచు, శుద్ధ జలంతో కడిగి పవిత్రపరచు. ఆనంద తైలాభిషేకం నాపై ఇంకొన గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టమే శుద్ధ శువర్ణంగా మార్చు. నీ పర్లోక శుద్ధ సువర్ణ చైలు నన్ను ఇంకొన గొప్పగా ఉంచు. అయ్యా హెస్కేల్ 2 అధ్యాయం 1-2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని అందరినీ చక్కగా నిలబెట్టు, మాతో మాట్లాడు. మత్తయి 10వ అధ్యాయం 1 వచ్చిన 7-8 వచ్చిన 20 వచ్చిన ప్రకారం నీ కృప. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 27-37 వచ్చిన నీ కృప. దేవా యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు తెచ్చు. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు తెచ్చు. దేవా నీవే నాతో మాతో మాట్లాడు. నీ లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకు ప్రార్థన సమస్తం పొందుకొని నేను మహింపరుచుకుంటూ నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన అలాగే పెద్ద మనసు చేసుకొని శబ్దాంతరాల ద్వారా కూడా నా ఈ మాటలు వింటున్నా, ఈ వీడియో ద్వారా వింటున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఎవరిని వెతుకుతున్నారు వారంటే లోక రక్షకుడు పుట్టాడట, ఆయన ఈ ప్రాంతంలోనే పుట్టాడని మా చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి.
కాబట్టి ఆయన పుట్టే కాలాన్ని పరిష్కారంగా తెలుసుకొని, అంటే క్షుణ్ణంగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఎలాగ తెలుసుకున్నారు? క్షుణ్ణంగా. లూకా భక్తుడు లూకా సువార్త రాసేటప్పుడైనా, అలాగనే అపోస్తుల కార్యం అనే గ్రంథాన్ని రాసింది కూడా లూకా భక్తుడే. ఈయన 2 చోట్ల థెయోఫిలా అని రాస్తాడు. అయితే అపోస్తుల కార్యంలో ఒక మాట జోడిస్తాడు, ఏంటంటే పరిష్కారంగా ప్రతి విషయాన్ని తెలుసుకొని మీకు క్షేమము కలుగునట్లుగా రాస్తున్నాను అంటాడు పరిచయ వాక్యాలకు మొదటి అధ్యాయం మొదటి వచనంలో. అలాగే ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు, వాళ్ళు తూర్పు దేశం అంటే మన భారతదేశ ఈ ప్రాంతం నుంచి వాళ్ళు కదిలి వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రాంతం నుంచి కదిలి వెళ్ళారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు చాలా మంది పీఠాధిపతులైనా, బ్రాహ్మణ్స్ అయినా, కొంతమంది సాధువులు ఎంచబడిన వారైనా సరే మతాలు మారుస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారని చెప్పని, వేదాలు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాయని, లేదు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాయని, ఈ ఖురాన్ అయినా లేదంటే బైబిల్ గ్రంథమైనా మొన్న మధ్య పుట్టినవేనని వాళ్ళు చాలా గొప్పగా చెబుతున్నారు. అయితే వాళ్ళందరినీ మేము గౌరవిస్తున్నాం, ప్రభు చిత్తంలో ఆశీర్వదిస్తున్నాం. ప్రభు చిత్తం అయితే వారందరూ కూడా యేసు నామములో రక్షించబడును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి మాకంటే ఘనంగా వారు సేవ చేయుదురు గాక. ఆమేన్ 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 ఆమేన్. ఎందుకు ఈ మాట అంటున్నంటే, వేదాలలో యేసు ప్రభు వారి గురించి ఉన్న ఛాయలు ఉన్నాయి. అంటే అసలు పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుంది. వీళ్ళకి ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులకు కూడా ఒక విషయం తెలిసింది. వాళ్ళు పట్టుకున్న ఆ మత గ్రంథాల్లో భూమధ్యపురమట, ఆ భూమధ్యపురమనే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్షణ కలుగునట్లుగా, పునామ నరకం నుంచి కుమారుడు విడిపిస్తాడు కాబట్టి తలకూరి పెట్టాలి కొడుకు. ఆ కొడుకు తలకూరి పెడితేనే ఇతనికి పునామ నరకం నుంచి విడిపించబడి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అంటుంది వేదం. అయితే పరిశుద్ధ గ్రంథం అంటుంది, మొదటి పరిశుద్ధ గ్రంథంలో 2వ కీర్తనలో మాట ఉంది, కుమారుని ముద్దు పెట్టుకోండి, ఆయన ముద్దు పెట్టుకోకపోతే కోపగిస్తాడు అని ఉంటుంది. ఆయన ముద్దు పెట్టుకుంటే మీకు మేలు అన్న మాట అక్కడ కనపడుతుంది. హల్లెలూయా. కుమారుని ముద్దు పెట్టుకోవడం ఏంది, మేలు జరగడం ఏంటంటే అది చాలా పెద్ద సబ్జెక్టు. ఒక చిన్న మాటలో దాన్ని కట్ చేస్తాను. ఏంటంటే, యూదుల మతాచారం ప్రకారము ఒక యూదుడు ఇంకొక యూదుని ఇంటిలోకి ఆహ్వానించిన, ఒక ఫంక్షన్కి ఆహ్వానించిన, మొదటిగా కుడి చేయి పట్టుకొని ఆ కుడి చేతి మీద ఇలా ముద్దు పెట్టాలి, ముద్దు పెట్టి ఆహ్వానించాలి. అది మర్యాద, అది యూదుల సంబంధించినటువంటి మర్యాద అన్నమాట. అదే మాటను దావీదు మహారాజు కీర్తనలో దాన్ని జోడించాడు. 2వ కీర్తనలో కనపడుతుంది ఆ మాట. ఇందాక కూడా ప్రభు ఇచ్చిన పాటలో, కుమారుని ముద్దు పెట్టి హత్తుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును సోదర, ఆయనే శరణని దరిచేరు వారికి. ఇమ్మానుయేలు అంటే దేవుడే, చూడే త్రియేక దేవుడు యేసయ్యే అన్న మాట అక్కడ పల్లవులో పెట్టడానికి ప్రభు సహాయం చేశాడు. అందును బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బేదలు ఉన్నారు అంటే తన నెత్తి మీద ఉన్నటువంటి జన్మత కర్మత పాపాల నుంచి విడిపించుకోవటానికి కూడా చేతగానటువంటి బేదలు ఉన్నారు. వారిని రక్షించడానికి అని చెప్పి నా పాటలో కూడా ఇంకో 2వ చరణంలో పెట్టాల్సి వచ్చింది. ఏమి, చీకటిలో మరణ ఛాయలో కూర్చున్న ప్రజలు ఉన్నారు, వారికి గొప్ప వెలుగు ఉదయించింది అన్నాడు యేసు ప్రభు వారు పుట్టడం వల్ల.
ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. చీకటి ఏంది? మరణ ఛాయ ఏంది? చీకటి అంటే నీ చుట్టూ ఉన్న శ్రమలు, వేదనలు, దారి కనపడిన పరిస్థితి. మరణ ఛాయలంటే ఎందుకు చచ్చిపోతే బాగుండు, మరణ పరిస్థితులు అన్నమాట. రెండు రకాల మరణాలు ఉన్నాయి. ఒకటి భౌతికంగా శరీరంలో ఉన్న ప్రాణం వెళ్ళిపోవటం. రెండవది ఆ నిజరక్షకుడిని గ్రహించక, అనుసరించక, ఆయనే శరణని దరిచేరక, ఆయన రక్తంలో కడగబడక, ఆయన సొత్తైన ప్రజగా మార్చబడక, జీవగ్రంథంలో ఎవరి పేరైతే రాయబడక ఉంటుందో వారికి నిత్య నరకం అనే మరణం, అంటే నరకం అనేది ఉంది. ఆ మరణ ఛాయల్లో కొట్టుకుపోతున్న వాళ్ళకి గొప్ప వెలుగు ఉదయించిందంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఈ తూర్పు దేశపు జ్ఞానులు అసలు ఈ లోక రక్షకుడు ఎక్కడ ఏంటన్నది గ్రహించడానికి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ గ్రంథాలలోనే ఆ విషయం తెలుసుకొని, పరిష్కారంగా తెలుసుకొని ఇక దారి పట్టారు. ఆ రోజులు ఏముంది? కాలినడక, లేదంటే ఒంటి మీద ప్రయాణం, లేదా గాడిద మీద ప్రయాణం, ఇంకొంచెం హోదా ఉంటే గుర్రం మీద ప్రయాణం, ఇంకా బాగా గొప్పగా ఉంటే ఒక రథం మీద ప్రయాణం. ఈ తంతు నడిచేది అప్పట్లో. ఈ ఫలానా సమయానికి ఫలానా విధముగా కరెక్ట్గా ఈ టయానికి పుడతాడు అని పరిష్కారంగా తెలుసుకున్నారు ఈ తూర్పు దేశపు జ్ఞానులు. అంటే ఒక లెక్కలో డైరెక్ట్గా చెప్పాలంటే మన భారతదేశ పూర్వీకులు అని చెప్పాలి. తూర్పు దేశం మీద ఉంది, మందే హిందూ దేశం అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఈరోజు మనోళ్ళు హిందూ దేశం కావాలి, హిందూ దేశం. ఒకప్పుడేమో భరతుడు పరిపాలించాడు కాబట్టి భారతదేశం అని పిలవాలని దానికోసం పోట్లాడారు, చన్నుకున్నారు కూడా, పెద్ద రచ్చ కూడా చేశారు. ఏంది ఆ భరతుడి యొక్క అశోకుడి యొక్క ధర్మచక్రం కాడ కూడా కొట్టుకున్నారు. పెంగళి వెంకటరత్నం గారు జాతీయ పతాకాన్ని తీర్చిదిద్దింది, దాంట్లో అశోకుడు ధర్మచక్రాన్ని పెట్టాడు. దానికాడు కూడా పెద్ద రచ్చ చేశారు ఆ పెద్ద మనిషిని. కానీ చివరికి సత్తుమానికి అదే సత్యం ఇక లేదు, మార్గం అని చెప్పని ఇక దాన్ని వెంబడించడం, దాన్నే పతాకంలోంచి ఎగరేయడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు వచ్చిన మాయదారి ప్రభుత్వం వల్ల ఈ జాతీయ జెండా మీద కొన్ని షరతులు ఉన్నాయి. ఎవరి మీద పడితే వారి మీద వేయటానికి లేదు, ఎక్కడ పడితే అది అక్కడ ఎగరటానికి కూడా అవకాశం లేదు. కేసేయచ్చు రాజ్యాంగం ప్రకారం. నువ్వు సామాన్యుడిగా మానవ హక్కుల చట్టం అనేది ఒకటి ఉంటుంది, దాని ప్రకారంగా జాతీయ జెండా మీద కేసు ఎవరైతే దాన్ని అగౌరవపరిచారో వారి మీద కేసేయచ్చు నువ్వు ఒక సామాన్యుడిగా. ఇప్పటికీ ఉంటుంది తాలూకా సెంటర్లో మానవ హక్కుల చట్టం అని ఒకటి ప్రత్యేకంగా ఒక కోర్టు ఉంటుంది. దానికి సంబంధించిన కొంతమంది ఆఫీసర్లు ఉంటారు, మనకు అవి తెలియవు. నలుగురితో నచ్చానేలు గుంపులో గొర్రెలు ఇక అట్నే వెళ్ళిపోవటమే. సగటు సామాన్యుడిగా నీకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల మీద నువ్వు కోర్టుకే, పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పని లేదు. ప్రధానమంత్రి మీద కూడా నువ్వు కేసు వేయచ్చు. స్థానిక ఎమ్మెల్యే మీద కూడా నీకు నచ్చని విషయం ఏదైనా చేస్తే, రాజ్యాంగ పరంగా ఏదైనా తేడా చేస్తే పోయి ఆ మానవ హక్కుల చట్టం కింద పోయి కేసు వేస్తే 40 రోజులు నీకు తిరిగి వాళ్ళు సమాధానం చెప్పాలా. ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీ నీకు సరైన సమాధానం ఇవ్వకపోతే ఆ మానవ హక్కుల చట్టాన్ని ఆశ్రయిస్తే 30 రోజులు 40 రోజులు నువ్వు పెట్టే కంప్లైంట్ని బట్టి 30-40 రోజులనే కాల వ్యవధి ఉంటుంది. ఆ కాల వ్యవధిలో నీకు ప్రతి దానికి సమాచారం ఇవ్వాలి. వాళ్ళు సమాచారం ఇవ్వకపోతే వాళ్ళ జాబులు ఎగిరిపోతాయి. ఈ మానవ హక్కుల చట్టాన్ని ఆశ్రయించిన వారికి ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ సరైన సమాధానం ఇవ్వకపోతే వాళ్ళ జాబులు ఎగిరిపోతాయి. అంత పవర్ఫుల్ అయింది ఉంది మానవ హక్కుల చట్టం అనేది. ఎవరికి తెలియదు. అవగాహన కలిగి ఉంటే మేలు, ఎందుకంటే ఎప్పటికైనా ఉపయోగపడదు. ప్రధానమంత్రి మీద కూడా కేసు వేయచ్చు. ఆ మధ్యకాలంలో సత్య సాయిబాబా అని చెప్పని ఓ పెద్ద చనిపోతే సాధువు గారు, ఆయన్నే దేవుడని ఆరాధించారు చాలా మంది. వాళ్ళ మనోభావాలు నేను దెబ్బతీయాలని ఈ మాట చెప్పట్లేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత
ఆయన సేవ అంటే భౌతిక ఆయన మీద జాతీయ జెండా పరిశారు. సోనియా గాంధీ, అప్పటి ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు దాని ఎదురుగా. పేపర్లో చూసి ఒక ఇట్లే మాట్లాడుతున్న, ఈయన రాజకీయ నాయకుడా, సైన్యంలో వీరమరణం పొందినటువంటి జవాన్, ఈయనకేంది జాతీయ పతాకం కప్పారన్న. పక్కనున్న ఆయన అన్నాడు, అప్పుడు నన్ను స్వామి అని పిలిచేవాళ్ళే. స్వామి లేనిపోయింది ఎందుకు, అతను ఆయన భక్తుడయ్యా అన్నాడు. అయితే జాతీయ జెండాను అగౌరవపరుస్తారు అయింది అన్న. నాకు చాలా కోపం వస్తుంది జాతీయ జెండా విషయంలో ఎవరైనా తొందరపడేదన్నా చేస్తే. భారతీయుడిగా గర్వించాలి, గర్వపడాలి, ఏంది సంతోషించాలి. నేను భారతీయుడిని, అందుకే నేను జాతీయ జెండా విషయంలో ఎవరైనా పిచ్చి వేసాలు వేస్తే నేను ఒప్పుకున్నాను, దాన్ని ఖండిస్తాను ఖచ్చితంగా. ఆ రోజు ఆ మాట మాట్లాడా, తెల్లారే పేపర్లు ఇంకొక వార్త వచ్చింది. సోనియా, మన్మోహన్ సింగ్ గారు ఇద్దరు దగ్గరే ఉండి, ఒక పార్టీ యొక్క వ్యవస్థాపకురాలు, అదే పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి కూడా దగ్గరుండి, ఒక సాధు అయినటువంటి, అసలు డైరెక్ట్గా పేపర్లో వచ్చిన మాట ఏంటంటే ఒక సన్యాసి అని కూడా రాశారు. అతని మీద జాతీయ జెండా కప్పుచారా? అతనే వీరమరణం పొందిన జవానా, లేదా రాజకీయ పార్టీలో ఒక ప్రధానమంత్రి హోదాలో చచ్చిపోయాడా, గవర్నర్ హోదాలో చచ్చిపోయాడా, దేనికి సంబంధించిన వాడు అని చెప్పి ఆ జాతీయ జెండా కప్పారు అనగా కేసు వేశారు మానవ హక్కుల చట్టం కింద. ఎందుకు ఇది వివరిస్తున్నానంటే, ఈ సబ్జెక్ట్ అర్థమైతే ఆ మానవ హక్కుల చట్టం ఎలా ఉపయోగపెట్టుకోవాలో నీకు అర్థమైంది. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవుడిగా సమాజాన్ని బాగు చేసే బాధ్యత క్రైస్తవుడికి అప్పచెప్పాడు దేవుడు. మన దేశంలో ఉన్న మంచి మంచి వాళ్ళు అంతా దేశాన్ని దోచుకున్నారు, ఆ ఇంగ్లాండ్ క్రైస్తవులు అది ఇది అని చెప్పని వాపోతున్నారు. కానీ బట్టలు ఎలా కట్టుకోవాలో నేర్పింది క్రైస్తవుడు. భార్యతో కాపురం ఎలా చేయాలో కూడా నేర్పింది క్రైస్తవుడే. ఏం పాస్ గారు వింతగా మాట్లాడుతున్నారంటే, ఒకప్పుడు సతీ సహగమనం అనేది ఉంటుంది. భార్య భర్త చనిపోగానే భర్తతో పాటు భార్యను కూడా శవానికి కట్టి ఆ కట్టెల మీద పెట్టి తగలబెడుతున్నాయి. ఇదే సతీ సహగమనం. బాల్య వివాహాలు ఉండేవి. పండు వృద్ధాప్యంలో ఉంటాడు, 90-100 వచ్చుండి ఆయన పెళ్ళం కావాలంటే పసిబిడ్డ 13-14 సంవత్సరాలు ఉంటాయి. పసిబిడ్డను తీసుకెళ్ళి అతగాడికి ఇచ్చి చేస్తారు. కాలం చెల్లిపోతే ఈమెను ఒక జోగిగానో, దేవదాసిగానో, లేదంటే మాతంగిగా, ఈ 3 కేటగిరీలు ఒకటే. అలాగ మార్చి దేవాలయాల్లో పెట్టి ఎవడికి నచ్చినట్టు వాడు ఆమె శరీరంతో వాడుకుంటారు. ఆ తర్వాత ఆ గుళ్ళోనే వదిలేస్తారు. ఇది వాళ్ళ పరిస్థితి. మన దేశం కనిపెట్టింది ఏంటంటే, గోషను, మూతికి చెక్కం, వెనకమాల తాటాకు, ఎడ్ల బండి. ఇదే మన దేశంలో కనిపెట్టింది. ఇంకొకటి ప్రమాదకరమైన విప్లవం ఒకటి కనిపెట్టారు. ఏంటంటే, నీది ఆ కులం, నాది ఈ కులం, వాడు కులం తక్కువరా. ఇయే కనిపెట్టింది మన దేశంలో. క్రైస్తవుడు వచ్చి బ్రతకడం ఎలా నేర్పాడు. క్రైస్తవుడు వచ్చి నీ ఇంట్లో బల్బు వెలగటం చేశాడు. క్రైస్తవుడు వచ్చి నీ ఇంట్లో టీవీ అయినా, సెల్ ఫోన్ అయినా, నువ్వు తినే తిండి కూడా ఒక క్రైస్తవుడు పండించింది. ఏది కాదనుకుని రోడ్డు మీద వేస్తావు, నీ ఇష్టమే కాదు. చివరికి గొడ్లేం లేకుండా గోస పెట్టుకోవాలా, నువ్వు కానీ, నీ కూతురు కానీ, పెళ్ళాం కానీ, ఇంకెవరైనా. అసలు క్రైస్తవుడు కనిపెట్టిన వస్తువులు ఇవి మాకు వద్దనుకుంటే మిగిలే అయ్యే. గోసె గుడ్డను ఆడపిల్లలకైతే పైన ఇక చెప్పగలిగేది అనేది ఇక అంతే. ఒకడికైతే క్రైస్తవుడు అంటే బోబడదాసులు. యేసు ప్రభు అంటే అస్సలు నచ్చదు. ఏం చేశాడు నీకు నష్టం ఏం చేశాడు? ఆయన ద్వారా ఎన్నో మేలు పొందుకొని వాడుకొని వదిలేసిన పరిస్థితులు ఎన్ని జీవితాలు లేవు. ఎప్పుడైనా నీ ఎదురుకు వచ్చి ఏ నా కుమారుడా, ఏ నా కుమార్తె ఇలాగ చేసావు నన్ను అడిగాడు ఆయన? అలా అడిగే మాట అయితే ఒకడు ఉండడు. గుండె పగిలి అమాంతంగా తెచ్చూరుకుంటారు అనమాట. అలా అడగడు కాబట్టే మనకు ఇచ్చేసాడు మన వ్యవహారాలంతా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. తూర్పు దేశపు జ్ఞానులు పరిష్కారంగా తెలుసుకున్నారు. ఈ సమయానికి బయలుదేరితే, ఏది ఇక్కడ నుంచి ఈ సమయానికి బయలుదేరితే కరెక్ట్గా మనకు ఆ గ్రంథాల్లో చూపిస్తున్న కాలాన్ని బట్టి
ఆ ప్రాంతానికి ఖచ్చితంగా రీచ్ అవుతాం అని చెప్పని ఆనాడు ఒక శ్రేష్టమైన ఆలోచన చేసి వారు బయలుదేరి, అసలు అక్కడ యూదులకు సంబంధించిన వారికి కూడా తెలియని సంగతి వీళ్ళు వచ్చి చెప్పారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనకు కూడా ఒక అన్యుడు సలహా ఇస్తాడు. నువ్వు మర్చిపోయిన విషయాన్ని ఒక అన్యుడు నీకు గుర్తు చేస్తాడు. నువ్వు ఎటువంటి పిలువబడ్డావో, ఏ ప్రణాళికలో ఉన్నావో ఒక అన్యుడు నీకు గుర్తు చేస్తాడు. నేను దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా ఆదివారం ఏమో మహాభక్తుడిని ఉపవాసం ఉండిపోతా. అది కూడా ఆ మందిరానికి కనపర్తి బాయ్ చర్చి ఆర్సీఎం వాళ్ళది. అక్కడ మందిరానికి వెళ్ళేవాడిని. అది కూడా ఒక అమ్మాయి వస్తుందంటే ఆడికి వెళ్ళా. 2 సంవత్సరాలు తిరిగా, ఉపవాసం ఉండి కాలినడక నేను నుంచి ఆడకపోయా. ఆ గేటు కాడి నుంచి మోకాళ్ళుని ఆ కొబ్బరికాయ కొట్టా, ధ్వజిస్తాం ఇప్పుడు దరిద్రం ఒకటి పెట్టారు అక్కడ. ఆడదాకా నడిచా, లోపల మెట్ల మీద కూడా నడిచా. మూఢభక్తి అనమాట. అదంతా అయిపోగల గేటు దాటంగల మళ్ళీ సిగరెట్ వెలిగించేవాడిని. అలా ఉన్నా నన్ను ఒక తమ్ముడు అన్నాడు, అన్నా మందిరానికి వెళ్ళాడు సిగరెట్ తాగరు కదా అంతే. లాగిపెడి గోవ పెడి కొట్టినట్టుంది అన్నమాట. వెంటనే నేను మానేశాను కదా. తర్వాత నేను బాప్తిసం పొందిన తర్వాత దైవజనులతో అయినా మామూలుగా ఒంటరిగా వెళ్ళిన అక్కడ టీ స్టాల్ కాడకపోతే పాస్టర్ గారికి టీ అన్నాడు. నేను ఎప్పుడు పాస్టర్ అయ్యా అనుకునేవాడిని. నేను చుట్టూ చూసుకుని నా వెనకాల ఎవరు ఉన్నారేమోనండి. నా ఆత్మీయ తండ్రి పక్కన ఉన్నప్పుడు అప్పుడు టీ ఇచ్చేటప్పుడు కూడా పాస్టర్ గారికి ముందు బాయ్ ఇదిగో ఈ పాస్టర్ గారికి టీ అని చెప్పాను. మా పాస్టర్ గారు నాకు వెళ్ళి అటు చూస్తూ ఉండేవాడు. అట్నే చూసాడు. దావీదు పాస్టర్ గారు నా ఆత్మీయ తండ్రి అలానే చూసేవాడు. నేను అనుకున్నాను ఈయన ముందు ఎట్లా మాట్లాడుతున్నా లేనిపోయింది ఎందుకని. అంటే నాలో ఉన్న భయం. ఒక అన్నగా చాలా స్వేచ్ఛగా ఆయనతో మాట్లాడతాం. నాకంటే పెద్ద, నా తల్లితో పాటు పుట్టిన వాడిగా అనుకొని చాలా స్వేచ్ఛగా మాట్లాడుతాను. అలాగనే ఒక దైవజనుడుగా ఆయన కుర్చీలో కూర్చుంటే వచ్చి పక్కన కుర్చీలో కూర్చోపాయంటే పొరపాటు కూడా కూర్చోను, కింద కూర్చుంటా. నాది ఆ స్థాయి కాదు, ఆ హోదా కాదు. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇచ్చేవాడిని. భయం అన్నమాట నాకు. ఎంత అంటే అసలు గడగడగడ లాగిపోతా, అంత భయం. మళ్ళీ స్వేచ్ఛగా నాకు సొంత అన్నగా మళ్ళీ స్వేచ్ఛగా నేను మాట్లాడతాను. దైవజనుడిగా గుర్తించాల్సిన కోణంలో గుర్తిస్తాను. ఒక నాకంటే పెద్ద, నా తల్లి కడుపును పుట్టిన వాడిగా భావించి నాకంటే పెద్దోడిగా అని చెప్పి స్వేచ్ఛగా మాట్లాడతాను. ఎందుకు ఈ సంగతులు చెప్తున్నంటే నీ సంగతి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ సంగతి నీ పక్క వాళ్ళకి అంటే అన్యులకు తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. ఏమడుగుతున్నారంటే 4వ వచనంలో, కాబట్టి రాజు ప్రధాన యాజకులు వారందరినీ శాస్త్రాన్ని తన యొద్దకు సమకూర్చి, అంటే వీళ్ళకి ఎవరు చెప్పారు? వచ్చి ఎవడో పొరుగు దేశపు ఆయన వచ్చి చెప్పిండు, మీ దగ్గర లోక రక్షకుడు పుట్టాడు, క్రీస్తు అని ఆయన పుడతాడని రాసి ఉంది గ్రంథాల్లో. ఎక్కడని మన సంగతి మనమే మర్చిపోయే పరిస్థితుల్లో, అటువంటి ఆధ్యాత్మిక భ్రష్టత్వంలో కూడా మనం మగ్గిపోతూ ఉంటాం. దిగజారిపోయి ఉంటాం. మన సంగతి మనకు అర్థం కాదు. ఇంకెవరెవరో వచ్చి చెబితే కానీ అది అర్థమైంది. కొంతమందిని చూడు, పిల్లలు ఇళ్లలోనే మన కడుపును పుట్టిన బిడ్డల ముందు ఇంకొకళ్ళు వేరే వాళ్ళ ఫ్రెండ్సే, వాళ్ళు చాలా చురుగ్గా చాకచక్యంగా చాలా స్పిరిట్గా అన్ని పనులు చక్క పెడుతూ ఉంటే తల్లి అంటది దున్నపోతున్నట్టు ఉన్నావు. ఎందుకు? ఉపంచపం లేకుండా కోసి ఊరి మీద వేస్తే ఊరు మొత్తానికి సరిపోతుంది డైలాగులు ఆడుతారు తల్లిదండ్రులు. ఎందుకురా నువ్వు, ఎందుకమ్మా నువ్వు, ఉపయోగం ఏంది? వాడు చూడు ఎంత తెలివిగాను, మొజ్జులయ్యా మొజ్జులు. ఏం చేయాలి ఈ మొజ్జులతో అని చెప్పని తిడతారా లేదా? తిట్టిన తల్లులు తండ్రులు ఉన్నారు, ఖచ్చితంగా ఇది జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు ఎలా ఉందంటే ఇక్కడ ఈ రాజుకి పొరుగు దేశపు అంటే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి తెలియపరిచారు. నిద్రపోతున్నాడు, మేలు కోల్పోయారు అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మందికి క్రైస్తవ ప్రపంచంలో కూడా ఈ తెగులు ఉండదు. అరే నిన్నగాక మొన్న వీళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చిన తర్వాత మనకి ఈ సంగతులు జరుగుతున్నాయి.
అంతకుముందు మనం అయ్యే చదివాం, అయ్యే తెలుసుకున్నాం, కానీ మనకు అంచుపట్టలేదు పరిస్థితి అని చెప్పని అనుకుంటున్న సేవకులు కానీ, ఇంకా అంటే ఇది ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళ కోసమే నేను మాట్లాడలేదు, అలాగ ప్రభు మాట్లాడించట్లేదు, ఆయన మాట్లాడలేదు. చాలా మందికి ఒక చిన్న డౌట్ ఏంటంటే, సంఘ పెద్దలు అనగానే మా సంఘంలో సంఘ పెద్దలు ఉన్నారు కాబట్టి మా సంఘంలో ఉన్న సంఘ పెద్దల గురించే మాట్లాడుతుంది ఈ పాస్టర్ గారు అనుకున్నారు. అట్లా పొరపాటున ఆలోచన చేస్తే మీరే నష్టపోతారు. నేను మీ ఒక్కరితో మాట్లాడుతున్నా, నా ఎదుట ఎవరున్నా లేకపోయినా కొన్ని కోట్ల మందితో నేను నా ముందు వాళ్ళు ఉన్నారని నా గ్రహింపు కలిగే మాట్లాడిస్తాడు దేవుడు. సంఘ పెద్ద అంటే ఇక్కడున్న సంఘంలోనే సంఘ పెద్దలైంది, బొచ్చిన మంది ఉన్నారు సంఘ పెద్దలు. డినామినేషన్ 2 కులాలకు సంబంధించిన డినామినేషన్ సంఘ పెద్దలే లీడింగ్, సేవకుడు ఏమి లేదు అక్కడ. నోరు మూసుకొని లేవమంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. ఎన్ని సంఘాలు, చాలా సంఘాలు సంఘ పెద్దలు ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకో. కొంతమందికి ఏంది ఈ పిల్లగాడు వచ్చి చెబితే మనకి ఇది అరే మనం ముందుగానే చదివా, మనకేం అర్థం కాలేదు. ఇట్లాంటి పరిస్థితులు కూడా ఒక సేవకుడు వచ్చి చెప్పిన దాన్ని బట్టి కాకుండా ఇతరులు కూడా చెప్పిన దాన్ని బట్టి కూడా ఇటువంటి ఆలోచన వస్తుంది. రాజుగారు వచ్చి కూర్చొని అడుగుతూ ఉన్నాడు పరిష్కారం గారి, అబ్బాయి యూదుల రాజు అంట, క్రీస్తు అంట, ఆ యేసు ప్రభు పుట్టే స్థలం ఎక్కడ ఏంటంటే, అప్పుడు వాళ్ళు చెబుతున్నారు కింద వచనాలు 2వ అధ్యాయం 4వ వచనం కాంచి కిందలో చూస్తే, యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని అంతటా హేరోదు ఆ జ్ఞానులతో రహస్యముగా. ఇక అప్పుడు చెబుతుండు. ఎందుకు ఆయన చెబుతున్న మాట అంటే, ఇక ఆయన పదవుడుద్దని, ఇక ఆయనకి శాశ్వతమైన సీట్ లేకుండా తొలగిపోద్దని రహస్య మంచనాలు. ఒక వ్యక్తిని పాడు చేయాలన్నా, ఒక కుటుంబాన్ని పాడు చేయాలన్నా, ఏంది ఒక దాంపత్య జీవితాన్ని పాడు చేయాలన్నా, కాపురాన్ని నిలువున కోల్చాలన్నా, ఒక ఆడపిల్ల జీవితాన్ని బజారుకి ఏడ్చాలన్నా, ఏంది ఒక మగ పిల్లగాడిని నవ్వులు పాలు చేయాలన్నా, ఒక సేవను భ్రష్టు పట్టించాలన్నా, ఏంది ఒక సేవకుడి మీద నిందా ప్రచారం వేసి నవ్వులు పాలు చేసి సాక్ష్యం మీద చెడగొట్టాలన్నా, లేదంటే ఒక సేవకుడిని లేదంటే ఒక వ్యక్తినైనా సరే పక్కా ప్లానింగ్ చేసి, రిక్కీ అంటారు, ప్లానింగ్ చేసి రహస్యంగా జరిగే ఇవన్నీ లేపేయడానికి ఎంతో కొంత కిరాయిస్తారు. ప్రొఫెషనల్ కిల్లర్స్ని ఫోన్ చేసుకొని వాళ్ళతో లావాదేవీలు మాట్లాడుకుంటారు, ఇంత ఇంత ఈ వ్యక్తిని చంపేస్తే ఇంత అని చెప్పని. ఇది డైరెక్ట్ డీల్ అనమాట. అంటే వాళ్ళు వస్తారు, రిక్కీ నిర్వహిస్తారు, ఎక్కడెక్కడ ఎలా ఎంతసేపు ఉన్నాడు, ఏది చూస్తున్నాడు అని పక్కాగా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ తర్వాత ఆ వ్యక్తిని ముక్కలు ముక్కలుగా నరగటమో ఏదో ఒకటి చేయటానికి. ఏమి కొంతమంది ఏమో మాంత్రికుల దగ్గరకు పోతారు, పక్కాగా ఎదుగుయ్యా వాళ్ళ మీద వశీకరణ చేయంటారు. అది పని చేయట్లేదంటే ఇంకంతకంటే పెద్ద ఏమైనా ఉంటే డబ్బులు ఎంత కావాలంటే అంత ఇస్తామని చెప్పని నడుం బిగిస్తారు. నాకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న విషయాలు కొంతమంది గురించి చెప్పాడు, నాకు తెలుసు. వాళ్ళు తెలుసు, నాకు ఎవరెవరు ఏం చేస్తున్నారని తెలుసు. కానీ వాళ్ళని ఏమన్నా, ఎందుకంటే ప్రభు ఏం చెప్పాడు, గతంలో మనం పరిచయం చేసుకున్న రోమపత్రికలో నెట్టుకుంటా, నీ పగస్సుడి కోసం నువ్వు ప్రేమించి ప్రార్థన చేయి. క్రీస్తు రక్తంలో కడగబడిన ఎవరైనా సరే ఒకడి మీద మీరు పగ తీర్చుకోవాలనుకుంటున్నారా? లేఖన కాంతిలో పరిశుద్ధాత్మ దేవుడే అపోస్తుడైన పౌలు ద్వారా మనకి ఇచ్చిన ఒక ఆయుధం ఉంది. యేసయ్య కూడా ఇచ్చిన ఆయుధం ఉంది. మిమ్మల్ని ప్రేమించే వారి కోసం మీరు ప్రేమిస్తే మీకు వచ్చే లాభం ఏంటి? మిమ్మల్ని ద్వేషించే వారి కోసం మీరు ప్రార్థించండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి. తద్వారా మీ పరలోక తండ్రి దృష్టిలో మీరు ఘనులు అవుతారని పేతురు భక్తుడు కూడా అంటాడు కదా. పేతురు భక్తుడు కూడా వచ్చాడు, మీకు మేలు చేసేవాడి కోసం మీరు పోరాడితే ఉపయోగం తప్ప కీడు చేసేవాడి కోసం ప్రార్థన చేయండి, తద్వారా మీరు పరలోకంలో గొప్ప బహుమతి పొందుతారు అన్నాడు. పౌలు భక్తుడైతే ఏకంగా
ఆ వ్యక్తి ఎవరైతే మీ మీద పగగా ఉన్న వ్యక్తి కోసం ప్రార్థించండి, ఇంటికి పిలిచి కాస్తంత కూడు పెట్టండి. నిలువున నెత్తి మీద నిప్పులు పోసిన వాళ్ళు అవుతారని చెప్పండి. ఇదే పగ తీర్చుకోండి ఆయుధం అన్నమాట. నువ్వేం చేయాల్సిన పని లేదు, వాళ్ళ మేలు కోరి నువ్వు ప్రార్థన చేయి చాలు. ప్రభువా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి క్షమించు, రక్షించు, ఆశీర్వదించు. ఇదే మాట నువ్వు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి. విప్లవాత్మకంగా దేవుడు కదులుతాడు. ఎక్కడ టర్న్ చేయాలో ఆ టర్న్ చేస్తాడు. దేవుడు అనుకున్న కోణంలో తీసుకొచ్చుకుంటాడు. అసలు నువ్వు ఊహించిన రీతిగా వారు మార్పు చెంది నీ వెనకాలే భక్తి సాధన చేస్తూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంది కొంతమంది రహస్యంగా ఎవరికి తెలియదు అనుకుంటారు. ఏం చెప్పరా, క్రీస్తు రక్తంలో గడగబడిన వాడి విషయంలో కానీ ఎవరైనా ఇలాంటి ప్రయోగాలు, ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటే, స్త్రీ విషయంలో, పురుషుడి విషయంలో, ఆ కుటుంబ విషయంలో, సేవ విషయంలో, ఏ విషయంలో ఒకవేళ గుండె ధైర్యం చేసి ఏముందరా ఆఫ్టర్ ఆల్ వాడు, ఏముందరా ఆఫ్టర్ ఆల్ ఆ కుటుంబం అని ధైర్యం చేస్తే అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నవాడు కదిలొస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆయన వచ్చిందంటే ఎవరు కోసాలు కుదురుతాయో తెలియదు, ఎవడు కాలు ఎక్కడ ఉంటుందో, ఎవడికి ఏ టైపులో తిరుగుతుందో తెలియదు, ఏంది ఎవడికి ఏ కంపెనీ జబ్బు వచ్చుద్దో కూడా తెలియదు, ఎవడు ఎప్పుడు టపార్మని చెమటపాగా పేలినట్టు గుండె పేలి అంటే హార్ట్ అటాక్ అనమాట. ఎట్టబోతారో కూడా ఎవడికి గ్యారంటీ లేదు. అసలు ఇలా జరుగుతున్న సంగతి వారి క్షేమం కోరి ప్రార్థన చేసిన వ్యక్తికి కూడా అర్థం కాదు. అలా వినూత్నమైన ప్రణాళిక కలిగి నా ప్రభు దహించు అగ్నియు పరాక్రమశాలి యెహోవా సేనాధిపతిగా దిగివచ్చి, అసలు ఆయన ప్రణాళికలు ఎంతగా ఉంటాయి. మనం ఊహించని రీతిగా నీ మీదగా నీ ద్వారానే ఈ కీడు వాళ్ళకు వచ్చిందన్న సంగతి వాళ్ళకి గ్రహింపు లేకుండా అసలు ఎప్పుడు వస్తుందో తెలీదు. తెస్సలోని పత్రికలో అట్టుకుంటే ఒక మాట రాసి ఉంది, హఠాత్తుగా వాళ్ళ మీదకి నాశనం వచ్చి పడుతుంది. చెప్పొచ్చు హఠాత్తుగా అంటే స్ట్రోక్ ఎప్పుడు వచ్చు దేవుడికి తెలియదు. దూరం బంధువు అయితే లేదు, అత్తగారు లేదంటే మామగారు లేదంటే బావమరిది ఎవరైతే, బావా అల్లుడు వచ్చనన్నయ్యా ఇప్పుడే బస్ ఎక్కి, హఠాత్తుగా వచ్చే మరణమైన నాశనమైన కీడైనా చెప్పు వస్తాయా? అలాగుంటుంది ఏసైతోనూ, ఏసై బిడ్డలతోనూ, ఏసైతో నడిచే వాళ్ళతోనూ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మా తాతగారు దేవుని సేవకుడిని, ఆయన రక్తంలో కడగబడ్డ విశ్వాసులను తిట్టాడు. తిడితేనే 35 మంది మా కుటుంబం మొత్తం ఊడ్చుకుపోయింది. యేసయ్య ఏమి చేయడు, ఇంట్లో మగదిక్కులు తీసేస్తాడు. ముందు మాట వినకుండా దైవజనుడి విషయంలో కానీ, క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డల విషయంలో కానీ నోరు జారావా, నీ పతనం ఆ రోజు నుంచే స్టార్ట్ అయినట్టు. లేదు, నువ్వు సరి చేసుకొని ప్రభు పాదాలు పట్టుకొని క్షమించమని అడిగి ఆ పొరపాటు చేయకుండా నిన్ను నువ్వు కట్టడి చేసుకున్నావా, నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకున్నావా, ధన్యుడవు, ధన్యురాలు. లేదనుకో ఇంటిలో మగదిక్కునే తీసేస్తాడు. అంటే మగదిక్కు ఇంటికి ఆధారం అన్న వాడిని తీసేస్తాడు. ఇక నీకెవడు పెడతాడు కూడు? లబో దిబో నీకు ఒంటి, ఇక నీ యాతన కాదన్నమాట. ఇప్పుడు మా ఇంట్లో అయినా, ఇక ఎవరి ఇంట్లో అయినా ఒక మాట బాగా గమనించండి. పెద్దలు ఎవరైనా చనిపోతే, మా తాతమ్మ చనిపోయినప్పుడు మా తాతమ్మ వాళ్ళ అన్నయ్య మేనమామలు ఉంటారు, వాళ్ళు మా తాతమ్మ చనిపోయినప్పుడు ఇక ఈమె కూడా మాకంటూ ఆధారమైన ఈమె కూడా పోయింది కాబట్టి ఇక మేము ఎవరు చూసి వస్తాం. ఇక ఇదిగో ఆమె కొడుకున్నాడు కాబట్టి మా మేనల్లుడు వాడిని బట్టి వస్తామని చెప్పి అన్నారు. తాతయ్య చనిపోయిన తర్వాత ఇక ఉన్న మేనల్లుడు కూడా పోయిండు. ఇక ఆయన పోయిన తర్వాత ఇంకేముందిరా మాకు బంధుత్వాలు అని చెప్పి మొత్తం చల్లగా సర్దుకున్నారు. ఈరోజు
ఒక్కడు కూడా ఏరా బాగున్నావా ఏంటబ్బా అని చెప్పని ఇంటి పేరటోళ్ళు లేరు, ఏంది దూరపు బంధువులు లేరు, అటు తాతయ్య తాతమ్మ వాళ్ళ టైపు నుంచి అటువైపు నుంచి కూడా ఎవరు అడిగిన వాళ్ళు లేరు. తింటున్నారా, ఎలాగున్నారు, ఏందని. ఎందుకంటే బంధువులు ఎలాంటి వాళ్ళు అంటే పలకరిస్తే ఆ దరిద్రం మనకు పట్టుకుంటుంది అని చెప్పని చాలా తెలియగలవాళ్ళు అనమాట. ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు, అరే బంధువుల కంటే రాబంధువులు నయ్యవరా, రాబంధువులు అనుకో మా పై ఉన్న మాంసంతో పీక్కొని తిని ఆ ఎముకల గూడునైనా వదిలిపెట్టిపోతే, మనుషులు అలా కాదురా, వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటల వల్ల ఎముకలు కూడా పిండైపోతాయిరా, ఆ ఎముకలు కూడా మిగల్చరా వాళ్ళు అని చెప్పారు. కొంతమంది అనుకుంటారు బంధువుల మీద. ఒకవేళైతే పెళ్ళిళ్ళ కాడ మా బంధుత్వం వచ్చా నీకు, నీ పిల్లల్ని తీసుకుపోయి ఎవరికో ఇచ్చవా, నీ పిల్లగాడిని తీసుకుపోయి ఎవరికో ఇచ్చవా అని చెప్పని ఏం అస్సలు అబ్బబ్బబ్బా ఆ రోజు వాడతారని సెంటిమెంటు. అమృత ఏది మెంతో ప్లస్ ₹2 అది పూసుకున్నప్పుడు కూడా రావు ఆ రకంగా కన్నీళ్ళు. ఏంది భయంకరమైన సెంటిమెంట్ వాడతారు. ఎందుకో తెలుసా? ఆస్తి కోసం. ఆస్తి కోసం. నా విషయంలో అదే జరిగింది. మా మేనత్త కూతుర్ని నా దగ్గర మా ఇంట్లో ఉంచారు. మా తాతయ్య వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటుంది, చిన్నగా వాళ్ళిద్దరు ఒక జత చేయబడతారులే అని చెప్పని. పొరపాటును కూడా ఆ అమ్మాయికి వెళ్ళి కన్నెత్తి చూసిన పొరపాటు లేదు. ఏంది తాతయ్య నాన్న చనిపోయిన తర్వాత ఫైనల్గా అడిగారు, కొండంత బలం నా తాత మా నాన్న. ఆ బలమే పోయింది. నువ్వు ఉంటే అంత లేకపోతే అంత. ఈ బలం బంధుత్వం ఎందుకంటే ఆస్తి కోసం. తర్వాత మా మేనత్తలు వాళ్ళ మనసులో మాట బయటికి తెచ్చారు. మా పిల్లలు చేసుకుంటే ఆస్తి కోసం తగాదకు అడ్డురాము మేము. లేదనుకో ఆస్తి కోసం అడ్డు వస్తాను. నీ ఆస్తి నువ్వు ఎట్ట తీసుకుంటే నేను కూడా చూసుకుంటానని చెప్పని మీ దారి మీది నా దారి నాది, అసలు మా గుజ్జా గోలని చెప్పని ఇదిలిచ్చి పక్కకు వచ్చేసి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మా కుటుంబం చాలా పెద్దదండి. సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు టీడీపీ తరఫున కన్నా లక్ష్మీనారాయణ. ఆయనకు బాగా తెలుసు. ఆ విషయం ఎప్పుడు తెలిసిందంటే ఒక ఎస్సీ కేటగిరీ కింద రేషన్ డీలర్షిప్ ఒక ఎస్సీ కేటగిరీ కింద వ్యక్తికి వచ్చింది. కన్నా లక్ష్మీనారాయణ నాయుడుకు సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. వాళ్ళకు సంబంధించిన ఆయన మా ఊరికి పై ఊరిలో ఉండవు, అతనికి ఇప్పిస్తానంటాడు. నువ్వు ఎట్ట ఇప్పిస్తావు నేను చూస్తానంటాడు మా తాతయ్య. సామాన్యుడే కానీ ఏడాడికి పోవాలి ఆడికి వెళ్ళిపోతారు అనమాట. రోసయ్య గారి దగ్గర నుంచి రాజకీయంగా అంత బలం కలిగి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సహవాసం కలిగి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తరపున మేము పక్కా కాంగ్రెస్ అనమాట. మా ఓటు పక్కనోడికి పడదని అందరికీ తెలుసు మా ఊళ్ళో. ఇటువైపు ఇంటికాడ ఇటు అమ్మ తరపున చూస్తే అమ్మ వాళ్ళ ఇంటి వారు కోళ్ళ శివాసరావు గారు తన అసిస్టెంట్ డాక్టర్గా మా పెద్ద మేనమ్మ ఉన్నాడు. అట్లా ఇటువైపు వీళ్ళు ఇట్లా రాజకీయంగా ఈ పరిస్థితిలో ఏమే ఇటువైపు ఏమో టీడీపీ తరఫున వచ్చి, అటేమో కాంగ్రెస్ పార్టీ అని. ఆ డీలర్షిప్ కాడ తాతయ్య చేయాల్సిన ఎవరెవరిని గెలించాలో ఏదైనా చేస్తే కన్నా లక్ష్మీనారాయణ గారు దిగొచ్చారు. ఎస్సీ కేటగిరీకి డీలర్షిప్ ఇప్పిస్తే దిగొచ్చి ఆయన సామాన్యుడు గారు. మా నియోజకవర్గం మొత్తానికి తెలుసు మా కుటుంబం, మా వ్యవహారం మొత్తం. మా పనుల మీద ఎమ్మెల్యేని కలవు, మా ఇంటి పనుల విషయం పొరపాటును కూడా కలవు. మేము ఎలా వెళ్ళాలో ఎక్కడ ఏం చేయాలో అంతా తెలుసు. ఇతరుల విషయంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళని కదిలిస్తాం. అందుకే ఎక్కడికక్కడ మా మనుషులు అంటే బంధువులు కావచ్చు, మా అనేవాళ్ళు కావచ్చు, ఎక్కడికక్కడ వ్యక్తులు ఉంటారు. ఏ ఎమ్మెల్యే కాడికి ఆ ఎమ్మెల్యే, ప్రతి ఒక్కరు ప్రతి చోట కూడా. గతంలో చెప్పాను, నారా లోకేష్ గారి దగ్గర మా అన్నయ్య ఉన్నాడు. ఏ అమ్మాయినైతే నన్ను చేసుకోమని చెప్పారో ఆ అమ్మాయిని చేసుకున్న వ్యక్తి ఇప్పుడు అక్కడ ఉన్నాడు. ఇలా రాజకీయ బలం ఉందని చెప్పని విచ్చలవిడిగా నేను తిరగడానికి, బరి తెగించడానికి, లేదంటే నా ఇష్టం వచ్చినట్టుగా నేను
ఈ సౌండ్ సిస్టమ్ అంతా పెట్టి పరిచయం చేసి ఎవరినో బెదిరించాలని ఈ సంగతులు చెవట్లా. అంత గొప్ప కుటుంబం కాస్త ఇద్దరితో మిగిలాం. ఇప్పటికి ఆ ఇంటి పేరట మీద ఉన్న ఇద్దరు, ఆ పెద్ద ఆయన కడుపును పుట్టిన వాళ్ళలో మా నాన్న భార్య, మా అమ్మ, వారి కడుపును పుట్టిన నేను. ఇంటి పేర్లు మారే అక్క చెల్లి విషయంలో. మిగిలింది ఇద్దరమే, 35 మంది కుటుంబం. మరి మాట తెలితేనే ఎంత పని జరిగితే మరి చిల్లంగి, బాలమణి, చాతపడి, క్షుద్ర పూజలు, చండియాగ, మహాచండియాగ, మాతంగుల చేత, ఏంది అఘోరాల చేత, అఘోర కాంతాలని చెప్పని, గుప్తనులు తీసేవాళ్ళు అని చెప్పని, ఏంది నీకు నచ్చిన నీ కులానికి సంబంధించిన ఇష్ట దైవం అని చెప్పని దేవి దేవతలు దేవుళ్ళ ముందు ఎవరు ఎన్ని రకరకాలు చేశారో. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో గమనించుకోండి. మేమైతే ఒక మాట మా తాతయ్య తిట్టినందుకు ఇలా అయ్యాం. మరి ఇంత రచ్చ చేసిన వాళ్ళు మీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. జాగ్రత్త పడండి, దిద్దుబాటు చేసుకోండి, ప్రభు పాదాలు పట్టుకోండి, ప్రభు యొక్క రక్తంలో కడగబడి ధన్యులుగా అండి. క్రీస్తు రక్తంలో కడగబడిన వారు కూడా ఇలాంటి పనులు చేశారు, నా మీద చేశారు, కుటుంబం మీద. తెలుసు నాకు, వాళ్ళు ఎవరో కూడా తెలుసు, పక్కాగా మొత్తం ఆల్ డీటెయిల్స్ తెలుసు నాకు. కానీ ఏమని నేను నా ప్రభువును బతిమలాడు, తెలియక వాళ్ళు చేస్తున్నారు. క్షమించు ప్రభు, వారిని దర్శించు, సరిచేయి. నీకు నచ్చినట్టుగా పట్టుకొని రా, వదిలిపెట్టవచ్చు. ఎందుకంటే నువ్వు వదిలిపెట్టావంటే నిత్య నరకంలో పడతారు, నిత్య నరకంలో పడతారు కదా. మనం క్షమించు, వాళ్ళు సరిచేయి, మనం పట్టుకో. పగ తీర్చుకొని ఒక మాట పలికితే చాలండి, అప్పుడు దేవుడు అరెస్ట్ చేసినట్టు పట్టుకుంటాడు ప్రార్థన. కానీ నాకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగపెట్టుకోవాలని ఇదంతా చెప్పట్లేదు కదండి. మీరు ఎలాగైనా మార్చబడలేదు. ఎవరైతే ఆ పని చేసినాడో, ఆ పని చేస్తా ఉన్నాడో, ఇంకా మానక హృదయాలు కఠినపరుచుకొని వాళ్ళ పంచాన్ని నెరవేర్చుకోవడానికి కడుపున పుట్టిన బిడ్డలు కూడా ఆ పనులు చేసుకున్న సందర్భాలు నాకు తెలుసు. అయినా ఎవరిని ఏమంటారు, ఎంత మోపట్లేదు వాళ్ళ మీద. సరి చేసుకోమని ప్రభు కృపను బట్టి బచ్చంలాడుతున్నా. లేదనుకో యుగ యుగాలు నిత్య నరకం, మానని వేదన, ఆరని అగ్ని, చావని పురుగు, భయంకరమైన వేదనాకరమైన పరిస్థితి అది. దాని నుంచి బయటపడాలి. రక్షణ పొందినోడు కూడా వెళ్ళిపోతాడు. నేను బాప్తిసం పొందని ఎట్టూరేగినా కానీ ప్రభువుల దగ్గర పోయి అయ్యా ప్రభు క్షమించు, అమ్మో అయ్యో అని చెప్పని ఏడ్చిన కపట కన్నీరు గారిస్తే ప్రభు అంటాడు, వేషధారి ఆపు నీ నటన అంటాడు. వేష నేను క్షమిస్తాను కానీ వేషధారి నేను క్షమించను. నటనా భక్తి. ఇంటికాడ ఒకటి, మందిరంలో ఒకటి, బజార్లో ఒకటి, ఇంట్లో ఒకటి, ఇంకొక చోట ఇంకొకటి. ఈ నటనా భక్తి వేషధారణ సంబంధించింది. వేషనైనా క్షమిస్తా. ఎందుకంటాడు తెలుసా ఆ మాట? ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటుంది ఆమె. నా కడుపున పుట్టిన బిడ్డల కోసం ఈ పని చేస్తున్నానయ్యా, నాకు వేరే దిక్కు లేక ఈ పనిలో ఉన్నాను, ఇదే నాకు శరణం అనుకుని వచ్చానయ్యా, అదే నా బ్రతుకు అని చెప్పి ఉన్నది ఉన్నట్టు ఒప్పుకొని పశ్చాత్తాపడుతుంది. అందుకే ఆమె నేను క్షమిస్తాను కానీ ఈ నటన భక్తి చేసాము నేను క్షమించను అన్నాడు ప్రభు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. మన ఈ సంగతులన్నీ ఇంకొకటి వచ్చి కానీ మనకు అంతుపట్టవు. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి రాజుతో చెబుతును, ఆ చుట్టుపక్కల ఉన్న శాస్త్రులను కాలాలన్నిటిని చూసి పరిష్కారంగా చెప్పగలిగేటువంటి మేధావులకు చెబుతున్నాడు. వచ్చి మనకు కూడా ఇంకొకటి వచ్చి చెప్పాల్సి వస్తుంది పరిస్థితి. మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో కూడా పక్కింటా వచ్చి చెప్పాల్సి వస్తుంది. నీకు లేదు ఆ జ్ఞానం, లేకపోతే ప్రభు పాదాలు పట్టుకో, ఇస్తాడు కదా. బిడ్డలను ఎలా సక్రమం చేసుకోవాలో, బిడ్డలను ఎలా నడిపించుకోవాలో, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, ఇంట్లో ఉన్న వస్తువులు ఎక్కడ ఏది ఎలా అమర్చుకోవాలో ఇంకొకడు వచ్చి చెప్పి చూపిస్తే అరే మళ్ళీ అమర్చావే, నా వల్ల కాలేదని సిగ్గు తెచ్చుకోవాలి ఆ మాట అనుకున్నప్పుడు. నేను ఎందుకు ఇలా నైపుణ్యంగా నేను అమర్చుకోలేకపోయాను, నేను ఎందుకు ఇలా చేసుకోలేకపోయాను అని చెప్పి సిగ్గు తెచ్చుకోవాలి మనం. కుటుంబాన్ని కట్టుకునే విషయంలోనైనా, భర్తతో కాపురం చేసే విషయంలోనైనా, భార్యతో కాపురం చేసే విషయంలోనైనా,
కుటుంబంలో ఉన్న బిడ్డల యొక్క ఆలన పాలన చూసే విషయంలో అయినా, తిండి పోషణ విషయంలో అయినా సరే సిగ్గు తెచ్చుకోవాలి. మనం సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ జ్ఞానం, ఆ పరిపక్వత నీలో ఉంది, కానీ అది ఆడో మరుగై ఉంది. మరుగై అటకెక్కిందనమాట, దుమ్ము పెట్టుంది. ఇంకొకటి వచ్చి దులిపితే కానీ నీకు ఆ తెలివిచాట్లు బయటికి రావు. సిగ్గు తెచ్చుకొని సరి చేసుకుంటే మేలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి శాస్త్రమంతా ఎరిగిన వారికి చెబుతున్నాడు. వాడు వచ్చి అసలు ఆయన ఆడబడుతాడు, ఎవరు ఏ గోత్రం నుంచి పుడతారు, ఏ ప్రజల నుంచి వస్తాడన్న సంగతి ఎరిగిన వారై ఉన్న వారికే మళ్ళీ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి తెలియపరుస్తున్నారు. అయ్యా, క్రీస్తు ఇక్కడ పుట్టాడయ్యా, ఎక్కడయ్యా అని చెప్పని అడుగుతున్నారు. అడిగారు. అలాగనే అక్కడ వాళ్ళకి మెలుకునిచ్చారు, ముందుకు అడిగేశారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి. ఇప్పుడు ప్రసంగం ప్రారంభమైంది. 2 మాటలు నా మాటలు ముగిస్తారు. తూర్పు దేశపు జ్ఞానులు పరిష్కారంగా లేఖనాల్లో గ్రహించారు. పరిష్కారంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పుస్తకాల్లో రాయబడిన దాన్ని గ్రహించారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నువ్వు ఆ మూల స్తంభం నుంచి పక్కగా ఆ మోపు తీసి నువ్వు చక్రంగా కూర్చో. నేను ఒక మాట చెప్పిన, దేవుని మాటలు, విలువైన మాటలు అందకుండా సైతాన్ గారు బాగా ఆడుకుంటున్నాడు చాలా మందిని. నేను దగ్గర 2 నెలల నుంచి గమనిస్తున్నా. విలువైన సందేశం గాలికి పోతుంది. ఏంది అర్థమవుతుందా? నేను ఇలా అంటున్నాను చెప్పని వేరే అనుకోమాకండి. మనకు శ్రేష్టమైన విలువైన సంగతి ఎప్పుడైతే అందుద్ది అనుకున్నామో అది అందకుండా సైతాన్ కూడా ఏంటంటే నిద్రమొంపు కలిగటము, ఎవరో ఒకళ్ళు వచ్చి మాటలు చెప్పటము, లేదంటే ఆ టయానికి ఏదో ఒకటి అడ్డుపడుతూ ఉంటాడు. నీకు విలువైన మాట అందకుండా జడగొడితే వాడి పని. అలాని అన్ని చోట్లకు వస్తాడంటే వస్తాడు వాడు. ఆయన ఉన్న ఆలోచన సభకే వచ్చిండు. ఏడు నుంచి వస్తున్నాడు, భూమి మీద అటు ఇటు తిరిగి వస్తున్నా. మరి ఆడికే పోయినాడు, నీ కాడికి రాడా? మందిరంలో ఉన్న వచ్చుడు, తల కింద బైబుల్ పెట్టుకొని పడుకున్నా వచ్చుడు, పక్కనే పెట్టుకొని పడుకున్నా వచ్చుడు. ఏంది వాడు సిగ్గులేనివాడు వస్తాడు. అయితే యేసయ్య రక్తం నీ చుట్టూ ఉంటుంది కాబట్టి రాలేడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బాగా వినండి ఈ మాటలు. లేఖనాన్ని బట్టి, కొంతమంది ఉపదేశించిన దాన్ని బట్టి చాలా మంది అన్య సమాజంలో కూడా యేసయ్య నిజరక్షకుడు అన్న గ్రహింపు ఉంది. కొంతమంది విన్నారు, కొంతమంది గ్రహింపు కలిగి బాప్తీసు అనుభవంలోకి వచ్చారు. బాప్తీసు అనుభవంలోకి వచ్చి ఆ లేఖనం ప్రకారం అడుగులు వేస్తూ వాళ్ళ బ్రతుకులు కట్టుకుంటూ ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే ఈరోజు ప్రభు నీతో నాతో మనందరి ముందు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, ప్రసంగం మొదలైందని చెప్పాగా, అసలు ప్రసంగం ఇప్పుడు మొదలైంది. ఏంటయ్యా ఆ సంగతి అంటే, నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథాల్లో యేసు ప్రభు వారు ఎక్కడ ఏంటన్నది దూర ప్రయాణం చేసి దాన్ని కనుగొన్నారు. ఆ ప్రాంతానికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు అడిగారు. వాళ్ళకి తెలియకపోతే ఆ సంగతి తెలియపరిచారు. ఆ పిమ్మట రాజు చెప్పిన ఆలోచన ప్రకారం ముందుకు అడిగేశారు. హేరోదు అనేవాడు ఈ లోక సంబంధమైన అధికారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వారిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు అతను. ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడిన నిన్ను కూడా ఏదో ఒక రకంగా ఆధ్యాత్మికంగా ముందు చంపాలా, ఆ తర్వాత శారీరకంగా కూడా మరణం అనేది నీకు కలిగిస్తే నువ్వు డైరెక్ట్గా వాడి ముద్దు బిడ్డగా అంటే నరకంలో ఒకడిగా మారిపోతావు. వాడి ఆశ ఆకాంక్ష అంతా అదే, నిన్ను ఎలాగైనా చెడగొట్టాలి, నిన్ను భక్తిలో చెడగొట్టాలి, దేవుని సన్నిధిలో ఉండకుండా చెడగొట్టాలి, దేవుడు అనుకున్న పాత్రగా నువ్వు మార్చబడకుండా చెడగొట్టాలి. ఇది వాడి పక్కా ప్లాన్. ఆ ప్లాన్ బట్టే మనకు కూడా ఈ హేరోదు ఆ తూర్పు దేశపు జ్ఞానులకు ఎలా అయితే మెత్తగా తీయటి కమ్మటి మాటలు ఎంత నమ్మించాడంటే, మీరు పరిష్కారంగా తెలుసుకొని నాకు చెప్పండి, నేను వెళ్ళి ఆయన మొక్కుతాను. వాస్తవేనది?
సైతాన్ గాడు కూడా నీ దగ్గరకు వచ్చి చెప్పే మాటలు కూడా వాస్తవికంగా ఉండవు, వాస్తవాలుగా ఉండవు. దైవజనుడు షాలెం అన్నయ్య ఒక ఉపమానం చెప్తుంటే నేను విన్నాను. ఆ మధ్యకాలంలో ఒక నలుగురు దొంగలు నేత వస్త్రాలు వేస్తామని చెప్పని ఆయా రాజ్యాలు తిరుగుతూ ఉన్నారు. రాజులకి ఏంటంటే చాలా పిచ్చి అనమాట, వస్త్రాలు మంచిగా ఆ రాజుకున్నట్టు దానికంటే ఇంకా గొప్ప వస్త్రాలు నేనే తయారు చేయించుకోవాలని. ఎవరు బకరాగా దొరుకుతారంటే మంచి వస్త్రాలు పిచ్చి కలిగిన వాడు ఒక రాజు దొరికాడు. అబ్బా మనకు కావాల్సిన వాడు దొరికాడు, నెల రోజులు తెస్తేయచ్చు, శుభ్రంగా కావాల్సిన తిండి, కావాల్సినంత మంజు, అసలు మన వైభవం మామూలుగా ఉండదు, దొరికాడు రా అని చెప్పని ఎవరో ఒకరిని బకరాగా ఎంచుకుంటారుగా, ఒకరిని పట్టుకున్నారు. మీ రాజుగారికి ఏమేమి ఇష్టం ఏందని చెప్పారు. అసలు మీరెవరు ఎన్ని సంగతులు అడుగుతుంటే, మేము చాలా గొప్ప రాజులకి మంచి మంచి దేవతా వస్త్రాలు వేసాం, మీ రాజు మా దృష్టికి నచ్చాడు, అందుకే మీ రాజు అర్హుడు కాబట్టి మేము వచ్చాం. అబ్బా పనోడు దొరికారు, రాజు దగ్గర నాకు మెప్పు, బహుమతి వస్తుందని ఈ పనోడు పోయిండు. అక్కడికి పోయి రాజు గారికి చెప్పగలరు, ఎవరు రా వాళ్ళు పట్టరాండి అని చెప్పని తీసుకుపోయి నిలబెడితే కథ అంతా చెప్పారు. సరే ఓకే, నెల రోజులు టైం ఇచ్చారు, ఇక్కడ కావాల్సిన రూమ్ ఇచ్చారు, ఏంది నేత వేయటానికి కర్రలు కావాలి, అవి తీసుకున్నారు, అవి ఆయుధాలుగా. పోతా పోతా ఒక మాట చెప్పారు, రాజా మేము వేసే దేవతా వస్త్రాలు మూర్ఖుడికి బుద్ధిహీనుడికి కనపడవు. మా దేశంలో మూర్ఖుడు బుద్ధిహీనుడు ఎవరున్నాడు, అట్లాంటి వాడు నా దేశంలో లేడు, నా పరిపాలన కూడా లేరు. ఎంత భౌతార్థం వేసి ఎతికినా కానీ ఒక్కడు కూడా దొరకడు, సరే పో అన్నాడు. 10 రోజుల తర్వాత ఒకడు పోయి తలుపు కొట్టారు. రాజుగారికి ఆశ కలిగింది, నాకు వేసే వస్త్రాలు ఎంత తొందరగా వేస్తున్నారో చూడాలి, ఓ సేనాధిపతి అని చెప్పనగానే సరే రాజా నువ్వు కేకలేచ్చారుగా, రాజ బహుపరా అని చెప్పని కేకలేచ్చారుగా. అట్నే సేనాధిపతి వస్తున్నాడు హో అనగానే అప్పుడు దాకా నిద్రపోతా కురిగిపాట్లో ఉన్నాడు, టక్మల్ వేసి ఆ నేత వస్త్రం ఆ మగ్గని అటు ఇటు కదిలిస్తా ఉన్నారు. కదిలిస్తా ఉంటే ఏముంది ఆడ, ఏం లేదు ఆడ, కదిలిస్తా ఉన్నాడు. కదిలిస్తుంటే సేనాధిపతి లోపలికి వచ్చి, ఏంటి సేనాధిపతి గారు వచ్చారంటే, ఆ రాజు గారు వస్త్రాలు ఎంతవరకు వచ్చాయంటే, చూడండి సగం అయిపోయింది కూడా. చూస్తే ఏముంది, కర్రలు తప్ప ఏం కనపడుతుందా. వీళ్ళు ముందే కండిషన్ చెప్పారు, మూర్ఖుడికి బుద్ధిహీనుడికి ఇవి కనపడవు అని చెప్పారు. ఓమో నేను మూర్ఖుడిని బుద్ధిహీనుడు అయితే నా ఉద్యోగం వచ్చి నాకెందుకు వచ్చిన తెప్పలు, బాగానే వచ్చన్నారని చెబితే పోవాలని చెప్పని సేనాధిపతి సర్దుకుంటాడు. వెళ్ళిపోయి రాజుగారికి అదే మాట చెప్పాడు. 10 రోజులు గడవగానే మళ్ళీ ఇంకా తపన పెరుగుతుంది, టైం దగ్గర అవుతునేసరికి మనకు కూడా ఎట్టినా ఉండదు, ఒకళ్ళు జబ్బు పూర్తిగా తినేదాకా కూడా ఉండదు ఆత్రం. ముందుగానే తినాలా, ఏదో ఒకటి అవ్వాలి, ఆ తర్వాత అమ్మ ఆడనొప్పి అని చెప్పాను. తినే విషయంలో అయినా దేవుడు ఇచ్చే ఆశీర్వాద విషయం అంతా తప్పనే. ఈ మంత్రి గారు పోయాడు, మళ్ళీ మంత్రి గారు వస్తున్నారు హో అని చెప్పనగానే పోయాడు మంత్రి గారు. మంత్రి గారు వస్తున్నాడు అని చెప్పారు. మళ్ళీ రెడీగా ఆ మగ్గం కర్రలు అట్టి కదిలిస్తూ ఉన్నారు. మంత్రి గారు వచ్చారు. ఇలా ఏంటంటే రాజుగారు దేవతా వస్త్రాలు ఎంతవరకు వచ్చారు చూద్దామని చెప్పని పంపించమంటే, పంపిస్తే ఇలా వచ్చానని చెప్పానంటే, ఇంకేముంది ఇంక 10 రోజులేక 30 రోజులు అయిపోయినాయి, బాగున్నాయా లేదా చూసి చెప్పండి అంటే, ఏముండేరా ఏం కనపడుతుందని బాగుండే ఏం చెప్పాలా, దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ఏమున్నాయిరాడా, ఒట్ట కర్రలు తప్ప ఏం కనపడట్లేదు. ఇప్పుడు నేను వాడు కండిషన్ గుర్తొస్తుంది మంత్రికి, బుద్ధిహీనుడు మూర్ఖుడికి కనపడవన్నారు. అమ్మో ఇట్లయితే నా ఉద్యోగం బట్టి వాడిని తెచ్చింది నేనే, నన్నే చంపేస్తారు, రాజు ఎందుకు లేనిపోయిందని. చివరికి 10 రోజులు అయిన తర్వాత రాజుగారు వస్తే ఇప్పుడు గట్టి కేకేస్తున్నారు, రాజ మార్తాండ రాజ బహుపర అని చెప్పినట్టు కేకలు పెడతారుగా. పొగిడే వాళ్ళు ఉంటారు, బ్యాచ్ జీతాలు ఇచ్చి పెట్టుకుంటారు. రాజు కేకెత్తి వచ్చి, రాజుగారు ఏంది ఎలాగొని వస్త్రాలు అంటే, ఒక్క 10 నిమిషాలు టైం అండి, మీ వస్త్రాలు తొడిగి మీరు మాట ఇచ్చారు మమ్మల్ని ఘనపరుస్తానని బహుమతి ఇస్తున్నా, ఏం తక్కువ కాదులే, వస్త్రాలు ఎలా ఉన్నాయి చూడండి అన్నారు. రాజుగారికి ఏం కనపడుతున్నారు. ఈ దొంగలు ఎలా ఉన్నారంటే చక్కగా ఇట్లాంటి వాళ్ళు వాడుకొని తినడానికి అని.
ఆడేం కనపడలా. ఏంటిది ఏం కనపడతలేదండి. ఇప్పుడు రాజు మూర్ఖుడు బుద్ధిహీనుడు అవుతాడు, ఆయన సీటుకి వేస్తారు అనమాట. అసలు ఎంత కాదు ఏం చేస్తారో చూద్దాం అని చెప్పని గుడ్డలు మొత్తం విడదీశారు. రాజుగారికి రే రే జాగ్రత్త జాగ్రత్త సరిగా ఇవ్వమ్మా సరిగా అని చెప్పని రాజుగారికి వస్త్రాలు తొడిగిచ్చినట్టుగా అసలు అంతా అన్నీ ఎక్కడికక్కడ బాగా కట్టుదిట్టం చేసినట్టుగా యాక్టింగ్ చేసి, రాజా మీరు మాకు మాట ఇచ్చారు, మరి మీకు దేవతా వస్త్రాలు వేసి ఇచ్చాము, మరి మమ్మల్ని ఘనపరచరా అనగానే సరే అని చెప్పని రాజుగారు వాళ్ళకి ఇస్తానన్న ఆ బంగారం ఆ బహుమతులన్నీ తీసుకున్నారు. కోట దాటిపోయారు. పోచ ఒక మాట అన్నారు, రాజా మేము వేసిన ఈ దేవతా వస్త్రాలు మీ రాజ్యంలో ప్రజలంతా చూస్తే మిమ్మల్ని ఎంత గొప్పగా మెచ్చుకుంటారు. కరెక్టే బాగా మంచి ఆలోచన ఇచ్చావు మంత్రి, అర్థమైంది ప్రభు, రెడీ చేయని చెప్పన్నారు. గుర్రం ఎక్కిస్తే ఊరు మొత్తం తిరిగాడు. ఆ రాజు కోట మొత్తం తిరుగుతూ ఉండవు. ఒక పసిపిల్లగాడికి డౌట్ వచ్చింది, అమ్మా రాజుగారు ఒంటి మీద బట్టలు లేవే అని. నోరు మీదనే లేనిపోయింది. తెలిస్తే వాడు రాజు చంపుచురు మనల్ని. చూసేది ఏదో చూడరాదండి. ఏందే చూసేది, గుట్టలు లేవే ఒంటి మీద. రాజు మొండి మూలనే తిరుగుతుంది అని చెప్పనగానే మంత్రికి వినపడి ఈ గుసగుసలు ఎక్కడో మోసపోయాం అనుకుంటున్నాడు మంత్రి. ఉండబట్టలేక రాజు గారు, మంత్రి ఏమనుకుంటున్నారు నేను వేసుకున్న దేవతా వస్త్రాల గురించి నా దేశ ప్రజలు అనగానే, రాజా మనం మోసపోయాం రాజా మోసపోయాం. ఏమైంది మంత్రి అంటే, నిన్ను గుడ్డలు లేకుండా ఏంది నగ్నంగా నడి రోడ్డు మీద ఊరేగించిపోయారు రాజా, వాళ్ళు దొంగలు రాజా అనగానే మంత్రి మీద ఉన్నటువంటి ఆ చెంగును కాస్త తీసుకొని అడ్డం చుట్టుకొని పరిగెత్తాడు రాజు. ఈ కథ ఎందుకు చెప్పారంటే, కొంతమంది పెట్టకథలు చెబుతారని చెప్పని నేను ఆత్మీయంగా పెరిగిన తండ్రి సన్నిధి గురించి గొప్ప కథలు చెబుతారు. మరి పెట్టకథలు చెప్పేటప్పుడు యేసు ప్రభు వారు కూడా పెట్టకథలు చెప్పినట్టే నీ లెక్కలో ఆయన ఉపమానము లేక ఏ విషయాన్ని కూడా వారికి బోధించలేదు అని ఉంది మాట. మరి యేసయ్య కూడా నీకు పెట్టకథలు చేస్తున్నా, నీకు యేసయ్య ఎందుకు పోయి ఆ సైతాన్ గడిని పట్టుకొని తిరుగు. ఆల్రెడీ సైతాన్ గడి ముద్దు పెట్టగా మారావు కాబట్టి పెట్టకథలు చెబుతారు అది ఇది అని చెప్పని అంటా ఉన్నావు. ఈ ఉపమానం ఎందుకు చెప్పానంటే, సైతాన్ గాడు కూడా పక్కాగా నమ్మిస్తాడు, మాయ మాటలు చెబుతాడు. ఈ హేరోద్ అనేవాడు కూడా ఇట్నే తూర్పు దేశపు జ్ఞానులకు మాయ మాటలు చెప్పి పంపిస్తే నిజమే కదా అని చెప్పి నడుస్తుంటే వాడు ఏ నక్షత్రాన్ని అయితే వెతికారో అది వాళ్ళ మీదగా వచ్చి నిలబడదు. అప్పుడు వారి మనోనేత్రాలు వెలిగించబడి ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతారు. ప్రభు అడుగుతున్నాడు, క్రీస్తు రక్తంలో గడగబడ్డావు, దేవుని బిడ్డగా ముద్రించబడ్డావు, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డావు, దేవుని సొచ్చైన బిడ్డగా మార్చబడ్డావు, దేవుని చిత్తంలో ఉన్నటువంటి ఒక సంఘంలో నువ్వు ఉన్నావు. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? లోకాన్య, లోకంలో ఉన్నటువంటి బంధాలనా, లేదంటే విగ్రహాలనా, ప్రేమ అనే మోహంలో ఒక స్త్రీ వెనకాల పడిపోతున్నావా, ప్రేమ అనే మోహంలో ఒక పురుషుడు వెనకాల పడిపోతున్నావా, లేదంటే అక్రమ సంబంధమైన దాంట్లో కొట్టుకొని పోతున్నావా, ఒక పరపురుషుడు కోసం మనం పరస్త్రీ కోసం వెళ్ళిపోతున్నావా, లేదంటే ఆ మాంత్రిక విద్యల కోసం అంతరాల కోసం పోతున్నావా? యేసు ప్రభు రక్తంలో కడగబడేటప్పుడు ఒక ప్రమాణం ఉంటుంది. ఈయన నిజమైన దేవుడని నువ్వు నమ్ముతున్నావా? ఆ అక్షరాలు నమ్ముతున్నానయ్యా. ఎంతవరకు ఈ తీర్మానం? నేను చచ్చిపోయేంత వరకు అయ్యా. భార్యతో కూడా క్రైస్తవ వివాహంలో ప్రమాణం చేపడుతుంది. కలిమిలైనా లేమిలైనా రోగమైనా ఏ బాధ అయినా అది కరువైన ఏ పరిస్థితులైనా సరే నిన్ను గాక వేరొకరిని ఆశ్రయించక నీతో నేను నమ్మకంగా కాపురం చేస్తానని భర్తగా ఆ పురుషుడు, భార్యగా ఆ స్త్రీ ప్రమాణం చేస్తారు. యేసే రక్తాన్ని ఆశ్రయించేటప్పుడు కూడా 6 రకాల ప్రమాణాలు నువ్వు చేసావు. మరి ఈరోజు వాటన్నిటిని తొంగలో దొక్కి నువ్వెందుకు పరపురుషుడి కోసం పరిగెత్తుతున్నావు? నువ్వెందుకు పరస్త్రీ కోసం పరిగెత్తుతున్నావు? నువ్వెందుకు ప్రేమ అనే మోహంలో పడి ఆ పురుషుడి కోసం, ఆ స్త్రీ కోసం పరిగెడుతున్నావు? నువ్వెందుకు దేవుణ్ణి కాదని చెప్పని వేరొక ఆరాధన, వేరొక రీతిలోకి వెళ్ళిపోతున్నావు?
నువ్వెందుకు దేవునితోనే ఉంటూ ప్రభు వలలో చేయి వేస్తూ మరి మాంత్రిక విద్యల కోసం, అంతరాల కోసం, చాతబళ్ళని వీటన్నిటి విషయంలో మనసు నిలిపి వాటి వెనకాల పడి ఎందుకు పోతున్నావు? నువ్వెందుకు ఆ సిగరెట్ కోసం పరితపిస్తున్నావు? నువ్వెందుకు ఆ చుట్ట కోసం పరిగెడుతున్నావు? నువ్వెందుకు ఆ బీడి కోసం పరిగెడుతున్నావు? నువ్వెందుకు ఆ క్వార్టర్ సీసా మోతేయకపోతే మరి ఆగట్లేదు ప్రాణం. ఒకప్పుడు అదే క్వార్టర్ సీసా నీకు ప్రాణాపాయమైంది. మళ్ళీ దానికాడికి ఎందుకు? పంది కనుక కడగబడింది కాస్త తీసుకుపోయి మళ్ళీ బురదలో పడినట్టు, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మళ్ళీ ఎందుకు పరిగెడుతున్నావు అటువైపు? వదిలేసావు కదా, ఇది నాకు వద్దనుకున్నావు కదా. భయంకరమైన ప్రాణాపాయం పరిస్థితి, ఎముకల గూడుగా మారిపోయావు. ఆ పరిస్థితిలో యేసు ప్రభు వారు వైపు తిరిగి దేవుని దాసుడు వచ్చి, సంఘం వచ్చి నీ ప్రార్థన చేస్తే నువ్వు లేపబడ్డావు. చివరికి ఎటు వెళ్ళిపోతున్నాను? మళ్ళీ అదే మార్గంలోకి వెళ్ళిపోతున్నావు. ప్రభు అంటున్నాడు, ఆ నక్షత్రం అంటే ఇంట్లో స్టార్ గడిచిన, వీధిలో స్టార్ గడిచిన ఖచ్చితంగా ఇంట్లో బార్ ఉంటుంది. మళ్ళీ చాలా మంది అడుగుతారు, స్టార్ కట్టొచ్చా వద్దా అని చెప్పని. స్టార్ కట్టుకో, కట్టకపో, దానివల్ల నీ రక్షణ పోయేది లేదు, నీకు రక్షణ వచ్చేది లేదు. ఆ నిజమైన స్టారు యేసు క్రీస్తు. ఆయన నీ హృదయంలో బదిలపరుచుకో, ఆయన నీ హృదయంలో వెలిగేలాగా చేసుకో. ఇప్పుడు ఎప్పుడు 24/7 అంటారు కదా, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు కూడా, నిత్యత్వంలో కూడా నీ హృదయంలో ఆయన స్టార్ గా వెలగాలని కోరుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వేమో ఏడే ఆరుకోవడానికి కూర్చున్నావు. తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు చేత బోధించబడి బయలుదేరితే దేవుడే జోక్యం చేసుకుని ఆ బంధకాల నుంచి విడిపించాడు. ఈరోజు ఈ వాక్య ఉపదేశం ద్వారా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరిని వెంబడిస్తున్నావు? ఇద్దరిని వెంబడించాల ఖచ్చితంగా ఈ భూమి మీద. ఇద్దరిని ఖచ్చితంగా భూమి మీద వెంబడించాలి. ఎవరంటే, ఒకటి దేవునికి ప్రతీకగా ఉన్నటువంటి దైవజనుడు, సత్యంలో ప్రతిష్ఠింపబడి సర్వసంపూర్ణ సత్యాన్ని బోధిస్తూ దానిలోనే మమేకమై బ్రతుకుతున్నటువంటి దైవజనుడు. అన్ని కోణాల్లో నీకు మాదిరి పురుషుడుగా, మాదిరి ఒక భక్తి సాధనకు మాదిరిగా ఉన్నటువంటి ఏ దైవజనుడు ఉన్నాడో ఆ దైవజనుడు ఖచ్చితంగా వెంబడించాలి. ఆ దైవజనుడు మాట వినాలి. దైవజనులు చాలా మంది చెప్పగా నేను విన్నాను. నా అనుభవంలో కూడా దేవుడు నాకు చెప్పిన మాట, భక్తి పరురాలైన నీ తల్లి ఉంటే, నీ తల్లి మాటకు నువ్వు లోపడకపోతే దేవుడికి ఎలా లోపడతావు? భక్తి పరుడైన నీ భర్త ఉంటే, భర్తకే నువ్వు లోపడకపోతే దేవుడికి ఎలా లోపడతావు? నేను లోపడ్డానని ఎలా చెప్పగలుగుతావు? భక్తి పరుడైన తండ్రి ఉంటే, తండ్రికి లేదా తల్లి ఉంటే, వాళ్ళకు కుమార్తెలుగా కుమారులుగా మీరుంటే వాళ్ళకే లోపడకపోతే దేవునికి నువ్వు లోపడ్డావని ఎలా చెప్పగలుగుతావు? ఏమి భక్తి పరుడైన నీకు ఆత్మీయ తండ్రిగా ఉంటే ఆయనకు లోపడక, ఆత్మీయ తల్లి ఉంటే వాళ్ళకు లోపడకుండా నేను దేవునికి లోపడ్డానంటే ఎలా చెప్పగలవు? నమ్మటం ఎలా? అసాధ్యం కదా. నువ్వు దేవునికి లోపడుతున్నా, నమ్ముతున్నానంటే నమ్మకంగా భక్తి సాధన చేస్తున్న ఎవరైతే నీ ఇంట్లో తల్లిలో, తండ్రో, భర్తో, భార్య ఉన్నారో వాళ్ళు ఒకరికి ఒకరు లోబడినప్పుడే ఆయనకు నువ్వు లోపడ్డట్టు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడికి నువ్వు లోపడ్డప్పుడే ఆయనకు లోపడ్డట్టు. నువ్వు లోపడలేదంటే మాత్రం నువ్వు తిరుగుబాటు చేస్తూనే ఉన్నావు. తిరుగుబాటు అనేది ఆజ్ఞ అతిక్రమం అనే పాపం. ఆజ్ఞ అతిక్రమం అనే పాపం. దీన్ని దేవుడు ప్రేమిస్తే చాలా మంది చెబుతారబ్బా, నువ్వు ఒక్కడివే కాదు, నువ్వు ఒక్కదానివే కాదు. దేవుడు నువ్వు ప్రేమించడం కాదు, దేవుడు నిన్ను ప్రేమించాలా. నీ అవసరానికి నువ్వు ప్రేమిస్తున్నాయని చెబుతావు. యూజ్ అండ్ త్రో చాలా మంది ఉన్నారు ఈరోజు. మరొక దినాన ఇసుపాలు వెళితే ఒక తల్లి చెప్తాను, అమ్మా ఇదే మార్గం సరిగా నడుచుకుంటే మేము అందరితో అన్నాం, అందరి వైపు నడుస్తాం, మేము అదే చేస్తాం. కానీ సరే ఏసే బాగు చేస్తాడు నమ్ముతుంటే ఆ చేస్తాడేమోలే అంటుంది. అంటే హాస్పిటల్ బిల్లు ఎక్కువ పెట్టుకోవాలని ఆ తల్లి, హాస్పిటల్ బిల్లు ఎక్కువ పెట్టుకోవాలన్నమాట ఆ తల్లి. ఆ తర్వాత మేము ప్రేయర్ చేసి బయటికి వెళ్ళేటప్పుడు అంటుంది, దేవుడు ఏదైనా మేలు చేస్తే మందిరానికి ఏదో ఒకటి కానుక ఇచ్చలేదు. నీ కానుక ఎవడికి కావాలా? కానుక కాదు కావాల్సి, నీ హృదయం ముందు సరి చేయబడాలి, నీ బ్రతుకు సరి చేయబడాలి. నువ్వు ముఖ్యం.
కొంతమంది ఏమన్నా ఇట్లానే ఇప్పుడు సెమీ క్రిస్మస్ కోటాలు వస్తే వాటికి ఆర్భాటంగా కానుకలు ఇచ్చామని చెప్పి అనుకుంటారు. నీ కానుకలు ఇచ్చి గొప్ప గొప్పగా బజార్లో చెప్పుకుంటావు. ఎవడికి కావాలరా నీ కానుక అంటాడు యేసయ్య. నా స్వరక్తాన్ని నీ కోసం దీన్ని ఇచ్చా. నువ్వు పడాల్సిన ఆ శ్రమల వేదం నేను అనుభవించానమ్మా, నువ్వు కాదు. ఏదో గొప్పగా చెప్పుకున్నావు, పలానకి ఇన్ని టిక్కీలు ఇచ్చాం, ఇంత డబ్బు ఇచ్చాం, ఇదిగో ఈ స్థలం మాదే మేమే ఇచ్చాం. ఈ వ్యవహారాలు వద్దు. నువ్వు ఎలాగున్నావు చెప్పు. మేమంతా బాగున్నాం అనుకున్నాం. యేసయ్య జల్లెడేస్తే మా కుటుంబమే పట్టింది. మా కుటుంబమే పడ్డది ఆ జల్లెడలో. మేము భక్తిలో బాగున్నాం, మేము ఉపచారం చేస్తున్నాం, పరిచయం చేస్తున్నాం, సేవకుడు రంగాలు గౌరవిస్తున్నాం, కానుకిస్తున్నాం, ఆహారం పెడుతున్నాం. ఎంతమంది వచ్చినా ఆహారం ఇదిగో అది లేదు ఇది లేదు అనకుండా తెచ్చిపెట్టి వండి వాళ్ళకి నోటికి అందిస్తున్నాం. బాగుంది, ప్రేయర్ చేస్తున్నాం, వెళ్ళిపోతున్నారు. మేము గొప్పగా ఉన్నాం, దేవుల్లో బాగా ఆశీర్వదింపబడ్డాం అనుకున్నాం. కట్ చేస్తే ఆయన చేట ఆయన చేతిలో ఉంది. గోధుమలు జల్లించి పొట్టు కాల్చి సరిచేసి పక్కన పోయినన్న మాట మా బ్రతుకుల్లో నెరవేరింది. చివరికి మేమే పడ్డాం తాలుగింజల కింద. బాగున్నాం అనుకున్నాడు, బాగా పరిచయం చేసాం. ఎంతమంది అన్న మా ఇంటికి రాని, ఎంతమంది ఎన్ని 10 రోజులు కోటాలు పెట్టని 100 మంది రాని, ఒక్కడి దగ్గర పోయా కందిపప్పు లేదు, అమ్మా నూనె లేదు, మా ఇంట్లో బియ్యం ఉన్నాయిలే కానీ మీరు కూరగాయలు తేండి, ఈ సెక్షనే లేదు మా ఇంట్లో. ఎంతమంది అయినా రాని, ఎంతమంది అయినా కూర్చొని ఆ కూటాలు 10 రోజులు కానీ 7 రోజులు అట్లా జరిగాయి. ఈ చలికాలంలోనే బాగా 10 సెంట్లు సుమారు తాటాకు పందిరి వేసేవాళ్ళం, చుట్టూ పరదాలు కట్టేవాళ్ళం, లోపల ఇక పెద్దది 500 క్యాండ్లు బల్బులు పెట్టేవాళ్ళం. పాతకాలం రికార్డింగ్ థియేటర్లో పెట్టే మౌత్ ఒకటి ఉండేది, ఆ మౌత్ వాడేవాళ్ళం. ఇక దాన్ని పెట్టి అక్కడ ఆరాధన జరుగుతూ ఉంటే మా మేనత్తలు కూడా కొంతమంది సహకరిస్తారు. ఎక్కువగా ఆమె మీద ఉండేది, మా అమ్మ మీద ఉండేది మొత్తం వంట సిద్ధపరిచే విషయం. ఎంతమంది అన్నారని అంత గొప్పగా దేవునికి సహకరిస్తున్న మా కుటుంబమే పోయి అంతే జల్లెల్లో పెడితే తాలు గింజలు అలా కింద పడ్డాం. కట్ చేస్తే ఇప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడించారు, యేసు ప్రభువుని కనుగొన్నారు, ఆయనకు సాగిలపడి నమస్కరించి ప్రభువుని మహిమపరిచారు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు 2వ రాకడలో రాబోతా ఉన్నాడు. నక్షత్రం అనే యేసు వాక్య రూపేణ నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నాడు. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తూ పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధాత్మ నడిపింపులో నువ్వు గనుక అడుగులు వేసినట్లయితే నిత్యత్వంలో నీ బ్రతుకు వర్ధిల్లుతుంది. అసలు ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడతావు. అసలు మనం ఎత్తబడతాం లేదో కూడా గ్రహింపు లేని భక్తి సాధన చేస్తున్న పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయి. బాగా గమనించండి. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఈ లోక స్నేహాలనా, లేకపోతే లోక సంబంధమైన వ్యవహారాలు ఆచారాలనా, లేకపోతే నేను క్రీస్తు రక్తంలో కడగబడిన యేసయ్య ముద్దు బిడ్డను, నేను యేసయ్య కోరుకున్న ప్రియమైన కుమార్తెను ప్రియమైన కుమారుడు అనుకొని ఆయన్నే వెంబడిస్తున్నావా? ఆయన్నే చూస్తున్నావా? ఆయన్నే కలిగి నడుస్తున్నావా? ఆయన తెలుసుకొని బ్రతకడం చాలా ఈజీ. ఆయనను కలిగి ఆయన నీ హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆయన చెప్పినట్లు అడుగులు వేయటం చాలా కష్టం, చాలా కష్టం. సాధు సుందర్ సింగ్ గారు అన్నారు, క్రీస్తు కోసం బతకడం ఎంత మహా ఉంటే 1-2 గంటలు విలవిల్లాడుతుంది ప్రాణం. క్రీస్తు కోసం క్షమించండి, క్రీస్తు కోసం చచ్చిపోవటం ఎంత 2-3 గంటలు విలవిల్లాడుతుంది ప్రాణం, తర్వాత పోయింది. క్రీస్తు కోసం బ్రతకటం చాలా కష్టం. ప్రతి కోణం నిన్ను అబ్జర్వేషన్ చేస్తుంది సమాజం. చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసయ్యను నమ్ముకున్నాను, మా కులానికి సంబంధించి కట్టడం ఉందండి, ఆడకపోయి అది చెయ్యాల తప్పదండి అంటే ఊరేగు. రేపొద్దున నరకంలో యాపాల్సి వస్తుంది. నేను రేపొద్దున నరకంలో యాపాల్సి వస్తుంది. కుల కట్టడాడు అడ్డురాదు. అప్పుడు నీకు కులానికి సంబంధించిన పెద్దలు ఆడొచ్చి వాళ్ళు కూడా ఎగుతూ ఉంటారు ఆ నరకంలో. ఏందిరా బాబాయ్, ఏంది నువ్వేంది ఎడకొచ్చావంటే
అందరితో పాటు మేము కూడా ఉండాలి. మొహమా నడు పద, మాకు రెడీ చేసి ఉందిగా నరకం, పద అరం మాకు. ఇంకా మనస్సాక్షి పనిచేస్తుంది అక్కడ. నీకు ఎవరైతే పాపంలోకి నడిపించారో వాళ్ళు నీకు కళ్ళెదురు కనపడతారు. నీకు నీ కళ్ళెదుట సువార్త చెప్పి క్షమించరు, సువార్త చెప్పకుండా వాళ్ళు కూడా యేసు ప్రభు తెలిసి కూడా నరకంలో పోయిన వాళ్ళు నీ ఎదురు కనపడుతుంటారు. బాప్తీసు అనుభవంలోకి వచ్చి నమ్మకంగా నీ రక్షణకు జాగ్రత్త చేసుకుని ప్రభులో కొనసాగలిగితే ధన్యుడవు, ధన్యురాలు. లేదనుకో ఇక మొత్తానికి ఆడ ఉంటుంది బ్యాండ్ బాజా. ఇక ఆడ నిత్య నరకంలో పెళ్లి చూపులు అనమాట. నిజం, నిత్య నరకంలో పెళ్లి చూపులు ఎందుకన్నానండి మాట. ధనవంతుడు ఆడ అహర్నిశలు వేదన పడుతూ తండ్రి అయిన అబ్రహామా అని చూస్తుండవు. లాజరేమో తండ్రి అయిన అబ్రహాము గుండెల మీద ఆనుకొని సేద తీరుతాడు, ప్రశాంతంగా ఉండవు. ఏమి లేదు, ఇరుకు ఇబ్బందే, ఒళ్ళంతా కురుపులే, చాలా వేదన పరిస్థితే లాజర్ది. అయినా భక్తి సాధనలో మాత్రం బెణగల, అటు ఇటు కదల్లా, స్థిరంగా నిలబడి దొరికిన చిన్న రొట్టె ముక్కలతో తృప్తి పొంది తన జీవితాన్ని కొనసాగించాడు. చివరికి నిత్యత్వంలో శ్రేష్టమైన స్థానాన్ని సంపాదించాడు. సమృద్ధి కలిగి ఏం చేశాడు క్షమించండి ధనవంతుడు చిట్ట చివరకు పోయి ఆడపడ్డు, నరకంలో పడ్డు. నాకు ఇంకా కొంతమంది అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళకి చెప్పమని లాజర్ను పంపించంటే, ఒరే ఉడుగా అబ్బాయ్ ఆడ ప్రవక్తలు ఉన్నారా, వాళ్ళ మాట ఏదో పోయి ఈడిపోయి చేసి తింటారా వాళ్ళు. నీకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు, ఆయుష్ అనేది. ఆయుష్ ఉన్నంత కాలమే, రేపు లేదా నెక్స్ట్ సెకండ్ నీదో కాదో ఎవడికి తెలియదు. ఇలానే వాక్యం చదువుతా బలిపీఠాల మీద కుప్పగూలిపోయి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన సేవకులు ఎంతో మంది ఉన్నారు. తెలుసా వాళ్ళకి ఆ టైంలో పోతారని. రక్షణ లేకపోతే నేడే అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. మర్యాదగా బాప్తీసు అనుభవంలోకి రా, నీ ఆత్మ నువ్వు జాగ్రత్త చేసుకో. రక్షణ పొందున్నావా, భక్తి సాధన చేస్తున్నావా, ఎప్పుడు పోతావో తెలియదు. గ్యారెంటీ లేని లైఫ్ ఇది. ఏంది ఓ పెద్దాయన, ఒక యవనస్తుడు ఈ పెద్దాయన అడుగుతున్నాడు, తాతయ్య ఎవరో కాదు, ఈ కాలము ప్రవక్త, సంస్కరణకర్తగా అపోస్తులు అద్దంకి రంజిత్ ఓఫిరే గారి చింతనంలో తన తాత వయసు ఉన్న ఒక సేవకుడి దగ్గరకు పోయి అడుగుతున్నాడు. సడన్ గా చచ్చిపోయిన వాడు చాలా ధన్యులు అంటున్నారు తాతయ్య. సడన్ గా చనిపోయినాడు ధన్యులా, మంచంలో పడి కాయలా పడి కొన్నాళ్ళు రోగం తల మంచంలో పెట్టబడి చచ్చిపోయినాడు ధన్యులా. వాడేమో నికృష్టమైన చావు చచ్చాడు అంటున్నారు మంచంలో ఉన్నవాడిని. ఈ సడన్ గా చచ్చినవాడిని ఏ బాధ లేదా, ప్రశాంతంగా పోయిందంటే లోకరీచి అది కరెక్టురా. క్రీస్తు రక్తంలో కడగబడితే, క్రీస్తు రక్తం గురించి ఒకవేళ దాని విషయంలో కనుక ఆలోచన చేస్తే క్రీస్తు రక్తాన్ని బట్టి, యేసయ్యను బట్టి అది తప్పురా అన్నాడు. అది ఎలా తాది అంటే, వాడి జీవితంలో ఏదో ఒక పొరపాటు ఉంటుంది. ఆ పొరపాటును బట్టి సడన్గా తెచ్చాడు అనుకో, తీర్పులో ఆ పొరపాటును బట్టే దేవుడు ఒకవేళ నరకానికి అనుమతించవచ్చు. దాన్ని బట్టి సమాధానం లేకుండా సడన్ గా తెచ్చాడు కాబట్టి వీడంత దరిద్రుడు ఇంకొకటి లేడురా, ఆడగూతురైనా మగోడైనా సరే. ఏమి మంచం బట్టి కాయలా పడి చా అని చెప్పని ఏసడింపు మాటల చేత వేదన చెంది చాలా నికృష్టాన్ని అనుభవించి చచ్చిపోయారంటూ వీళ్ళు భయంకరమైన నీచమైన చావు అన్నారు చూడు. యేసయ్య రక్తంలో అయితే, యేసయ్యను బట్టి అయితే ఆ చావే శ్రేష్టంరా. ఎందుకంటే వాడు మంచంలో ఉన్నప్పుడు, ఆమెనా అతనైనా మంచంలో ఉన్నప్పుడు పైకే చూచు, అవునా కదా, పైకే చూచు. ఆ పైకే చూసి ఆమెనా అతనైనా ఒక ప్రార్థన చేస్తారు, ప్రభువా ఏమైనా పొరపాటు నా జీవితంలో నేను క్షమించయ్యా, దిద్దుకుంటాను ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పని బచ్చములు ఆడుకొని ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ పొందుకొని ఆ తర్వాత పరిపూర్ణుడిగా అయిన తర్వాత
ప్రభు తీసుకుంటాడు. శ్రేష్టమైన చావు ఏదైనా ఉందంటే ఈ మంచం పట్టిన వాళ్ళ పరిస్థితి రా. నా కళ్ళెదురుగా ఒక తల్లిని చూశాను. ఇక్కడే ఉంటాడు సహోదరుడు రాజు అని, యోహాను అనే రామోహన్ హాస్పిటల్లో ఉంటాడు. వాళ్ళచ్చ బాప్తీస్ అనుభవంలోకి రావడానికి దేవుడు రమ్మంటే నేను రానుంది. నువ్వు చేస్తున్న ఈ వృత్తిని వదిలేసి రా అంటే రానుంది. నాకు ఇదే అని కూతురు ఒక భుజం మీద, కొడుకు అల్లుడు ఒక భుజం మీద వేసుకొని తెచ్చారు ఇక్కడికి, ఇదే కాలనీలోకి. అప్పుడు అంటుంది గడగడ గడ వణుకుతా, యేసయ్యా యేసయ్యా అంటున్నారు. అంతకు ముందు ఓపిక ఉండగానే ఓహో నేను రాను, ఇదే నాకు వృత్తి అంది. నీ సంగతి చూస్తాలే దేవుడు అనుకొని ప్రభు నీకు అప్పచెబుతున్నా, నువ్వే చూసుకొని వెళ్ళిపోయా. బాప్తిజం పొందింది. ఆమెకు ఒంటి మీద సుఖవ్యాధి ఉంది, ఒళ్ళంతా దొద్దుర్లు వస్తుంది, ఎలర్జీ నాకు. ప్రేరాయలు ఇచ్చాము, రాసు కూతురు చెప్పారు రాయమ్మ అని. చక్కగా పసిబిడ్డ దేహంలాగా దేవుడు ఆమె దేహాన్ని మార్చాడు. మంచంలో నుంచి అంత్య తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. ఆ తల్లి ఒక సాక్ష్యం ఇచ్చింది, నా హృదయాన్ని బాగా ఇప్పటికైనా కదిలించే విషయం. కొన్ని సందర్భాల్లోనే వాటిలో ఇదొకటి. ఆమె చివరిగా ప్రభు బలి ఇవ్వడానికి నేనే వెళ్ళా. దైవజనులు చెబితే వెళ్ళి ప్రభు బలి ఇచ్చిరా దానియాలు అంటే వెళ్ళా. వెళ్తే ఆ తల్లి ఒక సాక్ష్యం ఇచ్చింది. యేసయ్య వచ్చాడయ్యా నిన్న, నాకు స్వరం రావట్లేదు, అంత అయిపోయింది అనుకున్నారు, మాట బయటికి రావట్లా. యేసయ్య వచ్చి తల్లి కనుక తన కౌగిట్లో బిడ్డను ఎట్లా పెట్టుకొని బుజ్జి కన్నా నాన్న అది ఇది అని చెప్పండి చూడు, ఆ టైపులో యేసయ్య నన్ను అలా ఎత్తుకున్నాడు. నన్ను ఆయన చేతిలోకి తీసుకున్నాయా, తీసుకొని మరియమ్మ మాట్లాడవా, మరియమ్మ నాతో మాట్లాడవా అని. మరియమ్మ నాతో మాట్లాడవా అనగానే యేసయ్యా అన్న. ఆ దెబ్బతో స్వరం బయటకు వచ్చింది, కూర్చోచేసింది, మాట్లాడుతూ మొదలుపెట్టింది. ఆ సాక్ష్యం చెప్పగానే నేను కూర్చొని ఏడ్చా. నీకు దక్కిందమ్మా ధన్యత, నాకు లేదు. ఆయన నిన్ను ఒళ్ళో పెట్టుకుని ఒక పసిబిడ్డలాగా ఒళ్ళో పెట్టుకొని మరియమ్మ నాతో మాట్లాడని ఎంత ధన్యత పోయిందో తల్లి. నాకు లేదమ్మా, నాకు ఇట్లా ఏడ్చలే నా ముందు, నాకు లేదు. నీకు దక్కింది ఆ ధన్యత. అవసాన పూర్తిగా అంత మంచంలోనే, కానీ దేవుడు ఆ సమయంలో అలా మాట్లాడి ఆమెను పరిపూర్ణురాలుగా చేసుకొని అట్నే తీసుకొని వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు, దిద్దుకుంటావని. ఆయుష్ని పొడిగిస్తున్నాడు దేవుడు. సరి చేసుకొని దేవుడు కోరుకున్న పోలికలో నువ్వు మారి అడుగులు వేసి బ్రతికి అనేకులకు జీవనకరంగా మార్చావని. 2025 సంవత్సరం రాబోతా ఉంది. ఈ నెల రోజుల్లో చేతనైతే ఉపవాసాలు ప్రభు పాదాలు పట్టుకో, సరి చేసుకో, దేవుణ్ణి పట్టుకో. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రోగం ఉందయ్యా నాకు ఎందుకు ఇలా అంటే మరణానికి అయితే నేను అప్పచెప్పడు. నేను చెప్తున్నాను కదా, నా ప్రభు కృపను బట్టి ఆయన దయా సంకల్పంలోనే ఆ రోగాలు అనుమతించబడ్డాయి. ఆయన దయా సంకల్పంలోనే ఆ రోగాలు తీసివేయబడతాయి. మరణం అయితే నీ దరిదాపు రాజు. ఇదిగో నా మాటలు వింటున్న యవనస్తురాలు రిఖాండాల అశ్షారాబా, ఆమె పేరు ప్రశాంతి. రక్షణ పొందిన తర్వాత దేవుడు ఇచ్చిన మాట, ప్రశాంతిగా నువ్వు ఉన్నావు, నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరణానికైతే దేవుడు అప్పచెప్పడు. ఎందుకంటే నువ్వు అనేక మందికి, రెక్కమ్మ కదిలిస్తుంటే తన అన్నలు అన్నారు, వేవేలకు నువ్వు చల్లి వగుదువుగా, వేవేల మందికి చల్లి వగుదువుగాక అని చెప్పి దీవించారు. అలాగనే వేవేలు కాదు, కోట్ల పైచులకు వ్యక్తులకు ఆత్మీయ చల్లిగా నిన్ను ఎంచుకున్నాడు నా ప్రభు. ఆమేన్, హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడు తప్పేవాడు కాదు. ఏదైనా కోల్పోతే నీ చేతులారా నువ్వు నాశనం చేసుకుంటే తప్ప, నీ చేతులారా దాన్ని నువ్వు నాశనం చేసుకుంటే తప్ప. సంసోను ఏమయ్యాడు? చేతులారా పోగొట్టుకున్నాడా? దేవుడు పోగొట్టాడా?
సంసోనే నిర్ణయం చేసుకున్నాడు, చేతులు అతను పోగొట్టుకున్నాడు కాబట్టి అయినా ప్రభు క్షమించాడు, అందుకున్నాడు. అయితే భూమి మీద మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్నగా మిగిలిపోయాడు. సమాధానం లేదా ఆయన జీవితాన్ని కూడా చూస్తే ఉందా సమాధానం? ఒక ప్రశ్నగానే మిగిలిపోయాడు. నీ బ్రతుకు కూడా నీ చేతులను నువ్వు అలా చేసుకుంటే ఇక ఆయన నువ్వు ఒక ప్రశ్నగానే మిగిలిపోతావు, కానీ అనేకులకు జవాబుగా నువ్వు ఉండలేవు. ప్రభు నీతోనే, నాతో, అందరితో మాట్లాడుతున్నాడు. ఎవరిని వెంబడిస్తున్నావు? తూర్పు దేశపు జ్ఞానులు అపవాది చేత ప్రేరేపించబడ్డ దేవుడు జోక్యం చేసుకుని ఆ చెర నుంచి తప్పించాడు. నక్షత్రాలను వెంబడించేలాగా యేసయ్యను కలుసుకునేలాగా చేశాడు. రక్షణ పొందిన నీవు రెండవ రాకడలో యేసయ్య రాబోతా ఉన్నాడు. ఆయన ఎదుర్కొనే స్థితిలో నువ్వు నేను అందరం ఉండాలి. అంటే బుద్ధిగల కన్యకులు సిద్ధపాటు కలిగి 5 ముందు చూపు కలిగిన వారి వలె నువ్వు నేను ఉండాలి. అటు కృప ప్రభు మనకి ఇవ్వాలి. ఆయన ఎదుర్కోవాలి. ఆయన మనం బట్టి సంతోషించాలి. తండ్రి ఎదురు కూడా గర్వంగా మన గురించి చెప్పుకోవాలి. ప్రభు నిర్ణయించిన శ్రేష్టమైన బహుమతులు ఇవ్వాలి. నిత్యత్వంలో ఆయనతో కలిసి వధువులో ఉన్నత స్థానంలో నిలిచి సంతోషంగా సిగ్గు తలవంపులు తెచ్చుకునే స్థితి కాక సంతోషంగా ఆయనతో కలిసి యుగ యుగాలు నిత్యరాజ్య పరిపాలన చేయాలి. ఆమేన్. అట్టి కృప ప్రభు యొక్క మహా ఉచిత కృప చొప్పున నీకు నాకు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు అయ్యా, ఇదిగో తండ్రి, ఇంకా మేము ఎక్కడైనా ఇంత వాటిగా గిరిగిసుకొని బ్రతుకుతున్నాం మేము. దైవజనుడా, తండ్రి చేసిన పరిచర్యను ఇంతే చాలులే అని చెప్పని అనుకుంటున్నావు. నువ్వు ఇంకా కదలాలి, నువ్వు ఇంకా కదలాలి. నా మాటలు వింటున్నావు, నువ్వు కదలాల. అనేక ప్రాంతాల్లో నీ కింద 10 మంది సేవకులు ఉన్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళని బలపరచాలి, కదిలిస్తా ఉండాలి, సంఘాలు కట్టాలి, ఆత్మను సంపాదించాలి. నా తండ్రి చేసిన పరిచయం ఇంతవటిగా చాలు, సర్దుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఆ హృదయ స్థితిని మార్చుకో. దైవజనుడా, అత్తమామలు చేసిన పరిచయం ఇంతవటికి నేను ఇది నడిపిస్తే చాలు అనుకుంటున్నాను. నా మాటలు వింటున్నావు, నువ్వు ఫోన్ ద్వారా నా మాటలు వింటున్నావు, నా మాటలు వింటున్నావు. అత్తమామల ద్వారా వచ్చిన ఈ పరిచయం, ఈ కొద్ది పరిచయం నడిపిస్తే చాలు అనుకుంటున్నావు. ఇదిగో నువ్వు ఇంకా 4 చోట్ల వెళ్ళి సేవకులను సిద్ధపరిచి సంఘాలు కట్టాలి. నువ్వు ఉన్న సేవ దిద్దుబాటు చేసుకోవాలి, బోధన దిద్దుబాటు చేసుకోవాలి, రొట్టె విరిచే కార్యక్రమం దిద్దుబాటు చేసుకోవాలి. నువ్వు వెళ్తావు, నా ప్రభు తీసుకెళ్తాడు ఖచ్చితంగా. ఆయన జోక్యం చేసుకొని ఆయన స్టైల్లో నిన్ను సరి చేసేదాకా నువ్వు మూర్ఖతలు కనబరచమాక ఆయనకు లోబడు, దిద్దుబాటు చేసుకో. దైవజనుడా, నేను దేవుడు ప్రత్యేకంగా ఏలియా పరిచయం పిలిచాడు, కానీ నువ్వు మాత్రం మొండిగా బయటకు వెళితే మొదటి నుంచి మళ్ళీ కష్టపడాలి. నాకు నేనుగా పునాది వేసుకోవాలి. దీనికంటే సర్దుకొని ఇక్కడ బ్రతికితే చాలనుకుంటున్నావు. శ్రేష్టమైన మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు కోల్పోతావు. ఒక సామాన్యుడిగా మారిపోతావు పరలోకంలో. ఇంతకాలం నువ్వు సేవ చేసిన వ్యర్థమైపోతుంది. సరి చేసుకో. ప్రభు చెప్పినట్టు అడుగులే, ఖచ్చితంగా నేను దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు అనుకున్న భయం కాస్త తొలగిస్తాడు. నువ్వు ఊహించిన రీతిగా నీ ద్వారా దేవుడు సేవ జరిగిస్తాడు. ఇప్పుడున్న సేవకులు నీ కింద దైవజనుడు నా పైన నా కాపరి చెప్పిన, నా ఆత్మీయ తండ్రి చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు నా కింద దైవజనులు ఉన్నారు. అసలు వాడు దైవజనులే కాదు. దేవుని ప్రణాళికలో దైవజనుడు ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనం అది కానే కాదు. నువ్వు ప్రత్యేకంగా వెళ్ళాలి. సంఘము వేరొక పేరు మీద సంఘము కట్టాలా, కట్టి నువ్వు వెళ్ళి సేవ చేయాలి. దైవజనుడా, నా మాటలు వింటున్నాను ఫోన్ ద్వారా. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు.
ఎంతమంది నీ మాటల ద్వారా సరిచేయబడ్డారు, ఎంతమంది నీ దేవ కృప పొందుకున్నారు, ఎంతమందితో నువ్వు సూటిగా మాట్లాడు, ఎంతమంది నీ పాదాలు పట్టుకొని కన్నీరు పోనేది వేదన పడుతున్నారు. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. సరిచేయబడాలి, నిన్ను వెంబడించాలి ప్రభు. రాకడలేదు నిన్ను మధ్యాకాశంలో ఎదుర్కోవాలి ప్రభు. మేము ఎత్తబడే గుంపులో ఉండాలి ప్రభు. అట్టి కృప కలిగినట్లుగా కృపను గురించి సహాయం వచ్చింది. సమస్తం చోటు నడిపించిన మాత్రం అయిపోయింది. నా కోసం మా కోసం అన్ని విధాలు ప్రార్థించమన్న ప్రతి ఒక్కరి అవసరత నీ కృప చేత యేసునామములో తీర్చబడును. నా కోసం మా కోసం పరిచయం కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించి ఆశ్రయించి బలపరిచి అభిషేకించి నీ సేవ గొప్పగా వాడుకో. కలవరంతో దర్శన స్వప్నాలు చూపించబడి సమస్త చీకటి శోధుడు ప్రభు యేసునామమున మహాపునరుత్థాన శక్తి ద్వారా బంధిస్తున్నాం. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు. నా కోసం మా కోసం మా అందరికీ దేవా, నాకు మాకు మీద ఇంకెవరికైనా కాలం గల దర్శనం నాకు చూపించబడ్డ సమస్త మంచి కలు మంచి సమస్త నుంచి యేసునామములోని మహాపునరుత్థాన శక్తి త్వరగా జరుగును నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు. కనికరించమని కృపా కార్యం జరిగించండి. మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్యను తనంత శక్తిగల నామమున అడిగి వేడుకు ప్రార్థించి సమస్తం పొందుకొని 2 తిమోతి 1:12 ప్రకారం ఆ గడి వరకు కాపాడు సముద్రం నుడిగా నమ్ముతున్న బిడ్డలందరూ చేతులకు అప్పచెప్పారు. యేసయ్య నామములోనే ప్రార్థించి బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించి చేతులకు అప్పచెప్పి మహిమపరుచుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రభు చిత్తమును ప్రార్థన ఏకీభవిస్తున్న దైవజనులు వారి సంఘాలకు కుటుంబ సభ్యులకు అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నీవు ప్రేమించి ఇచ్చినటువంటి పరిచయ ద్వారా ఉన్న దేవ అన్ని సంఘాలను సంఘ బిడ్డలకు నిజత్వము చేరు పర్యంతరం సదాకాలము చూడండి. లేఖనం ద్వారా నువ్వు చెప్పిన రీతిగా ప్రతి ఒక్కరు సరిచేయబడి సిద్ధపరచబడి అయ్యా నీ చేత ఇదిగో తండ్రి దేవ ఘనపరచబడి ఎత్తబడే గుంపులో ఉండి ఎత్తబడి వధువులు ఉన్నత స్థానంలో నిలిచి యుగ యుగాలు నీతో కలిసి నిత్యరాజ్య పరిపాలన చేసే భాగ్యము నీ చేత మెప్పు ఘనత మహిమ బహుమతులను అందుకు నీ చేత ప్రవేశం పొంది నీ కృపలో వర్ధిల్లే భాగ్యము కలుగు చేయును గాక. అలాగూ చేసిన దేవునికి కృతజ్ఞత స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లును గాక. ప్రభు ఈ కార్యము చక్కబరిచి సమస్తం నెరవేర్చి మనందరినీ దీవించును గాక. తద్వారా ఆయన మహిమ పొందును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమునకు ఏచి ప్రభు రక్తమునకు ప్రభు నామమున సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దోతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవి ఎంత ప్రమాదకర మంత్ర ప్రయోగం వాటన్నిటికీ అనంత నాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యేసు రక్తమునకు జయము జయము యుద్ధము యెహోవాదే. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మీ అందరికి తోడేండి నడిపించును గాక. ఆమేన్.